మనం టైంను ప్లే చూస్తాం. అండి. ప్లే అది అంటారు. ప్లే. ఓకే. ఆ! ఆ టైం 2 మినిట్స్ కన్నా ఎక్కువ. 2 మినిట్స్ 2 నిమిషాల మ్యాగీ లాగానే అంతే. సో ఒకవేళ నాన్ మెడికల్ స్టూడెంట్కి వాళ్ళ ఆర్గన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏం తెలుసుకోవాలంటే బేసిక్ స్టఫ్ ఇప్పుడు అందరూ అంటే సీ కరెక్షన్ అది కూడా ఏంటి, స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ ఎంత ఉందో అంతే వస్తుంది. అంతకన్నా పెద్దది పెడితే ఆ లోపల పెట్టిన ఇంప్లాంట్ బయటికి ప్రొట్రూడ్ అయిపోతుంది. అంటే ఉమెన్ చాలా లేట్గా దే రీచ్ ఆర్గాజం. మెన్ వా మెన్ చాలా ఫాస్ట్గా ఎండ్ గోల్కి వచ్చేస్తారు. బాడీ అలవాటు అయిపోయిన తర్వాత అంత నీడ్ ఉండకపోవచ్చు. అందుకే కదా మిగతా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. సి వరల్డ్ రివాల్వ్స్ అరౌండ్ ద సెక్స్ అనేది ఒక థింగ్. దేశాలు పోయాయి ఈ దీనికోసమని, సెక్స్ అని దీనికోసం. టెస్టోస్టెరాన్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్కి రిలేషన్ ఉంది. ఇదే సేమ్ క్వశ్చన్ సార్. నా పెనిస్ చిన్నది, నాకు పెద్దది చేయదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో గెస్ట్ డాక్టర్ భార్గవ, ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్. మంచి సెక్షువల్ వెల్నెస్ అంటే చాలా మందికి ఏంటో అర్థం కాదు, ఏం చేయాలో ఏం తెలియదు. దానిపైన అవేర్నెస్ కోసమే ఈ పాడ్కాస్ట్. మేము ఏం మాట్లాడుకున్నామో, దేని గురించి మాట్లాడుకున్నామో ఏం చెప్పను, ఇది చాలా సస్పెన్స్. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే ప్రతిసారి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తుంటే డాక్టర్ నేను వైబ్ అవుతున్నా, చాలా హై అవుతున్నా. సో మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేయడానికి నేనేం చెప్పాలనుకోవట్లే. సో మీరు ఈ ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. చూస్తున్నంతసేపు మన బాయ్స్ గ్యాంగ్ మధ్యలో ఏం కాన్వర్జేషన్స్ జరుగుతాయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో డాక్టర్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. సో ఈ మెన్స్ సెక్షువల్ అవేర్నెస్ పైన డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇండియాలో కానీ ఆర్ మన స్టేట్లో కానీ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కానీ లేదా ఈ దేని గురించి అయినా మేల్ పీనిసెస్ కానీ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఒక టాబూ లాగా అనిపిస్తుంటుంది అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు ఇట్లా ఉంది, సెన్సిటివ్ టాపిక్ లాగా ఎందుకు అయింది? ఐ స్లైట్లీ డిసగ్రీ. అంటే నేను మీతో కొంచెం విభేదిస్తాను ఈ విషయం మీద. ఇంతకుముందు మేబీ 15-20 ఇయర్స్ బ్యాక్ సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ, ఈ దీని గురించి మాట్లాడడం కానీ, సెక్షువల్ థింగ్స్ కానీ, వాట్ ఈజ్ జెండర్ అంటే ఎలా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కానీ దీనిల గురించి చెప్పడం కానీ ఇవన్నీ కొంచెం తక్కువ ఉండేది. అండ్ వాళ్ళ యొక్క అవేర్నెస్ కూడా తక్కువ ఉండేది. బట్ నాట్ నౌ. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో దే నో వెల్ అబౌట్ దర్ సెక్షువల్ లైఫ్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దే చేంజ్, అంటే వాళ్ళ బాడీలో ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి, వాట్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ లుకింగ్ అట్ అనేది కూడా చాలా మటుకు దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్ అంటాను నేను. అండ్ ఇట్ ఈస్ నో మోర్ టాబు. ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్, సెక్షువల్ థింగ్, నోయింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అనేది నో మోర్ టాబు అంటాను. దట్స్ వాట్ మై పర్స్పెక్టివ్ లుకింగ్ అట్ దట్ ఈస్. ఇట్ షుడ్ బీ లైక్ ఓపెన్ అండ్ ఇట్ షుడ్ క్రియేట్ అవేర్నెస్ యాక్చువల్లీ. అంటే మనం యాజ్ అ పేరెంట్ కూడా చెప్తాను నేను, యాజ్ అ పేరెంట్, యాజ్ అ సీనియర్, యాజ్ అ డాక్టర్, ఐ కెన్ టెల్ మై బాయ్, మై గర్ల్ ఆల్సో, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ నో. అంటే వాళ్ళకి చెబితేనే కదా వాళ్ళకు అంటే వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అండ్ వేర్ దే ఆర్ హెడింగ్, అంటే ఎక్కడికి వాళ్ళు వెళ్తున్నారు, ఏది సేఫ్ సెక్స్, వాట్ ఈజ్ డేంజరస్. దీస్ ఆర్ థింగ్స్ టు బీ ఎడ్యుకేటెడ్ వెరీ వెల్. అంటే యాక్చువల్లీ మీరు చూస్తే ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇది థింగ్స్ అన్నీ కూడా కొంచెం ఓపెన్ అయిన తర్వాతనే మీరు గమనిస్తే ఎయిడ్స్ అంటే పర్టికులర్ హెచ్ఐవి అనేది the incidence has come down drastically and because they know it exactly what precautions to be taken and ఏ విధంగా వాళ్ళు దాన్ని కౌంటర్ చేసుకోవడం కానీ దే నో ద థింగ్స్ అన్నమాట. అంతకుముందు మీరు అన్నారు కదా ఎయిడ్స్ అని ముట్టుకుంటే వచ్చేస్తుంది, వాళ్ళ పక్కన ఉంటే వచ్చేస్తుంది, చాలా ఉండే. దీస్ ఆర్ ఆల్ అంటే అంటే అపనమ్మకాలు అన్నమాట అంటారు. నో నో ఓన్లీ బ్లడ్ కాంటాక్ట్ కానీ, అన్యాచురల్ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ,
అలాంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, Hmm. వర్టికల్ ట్రాన్స్మిషన్ మదర్ టు చైల్డ్ కానీ, Hmm. అండ్ అన్సేఫ్ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ద్వారానే వస్తుంది. కానీ పట్టుకుంటే రావడం అట్లా అంటే డాక్టర్స్కి అందరికీ వచ్చి ఉండాలి టైంకి. నో దట్స్ నాట్ ద రియల్ ఫ్యాక్ట్. మేబీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇట్లా అయి ఉండొచ్చు డాక్టర్. ఎందుకంటే మేము 10th క్లాస్ 2010 అరౌండ్ చేసినప్పుడు ఏం జరుగుతుండే అంటే ఫిఫ్త్ బయాలజీలో 3rd or 5th చాప్టర్ ఏదో ఉంటుంది హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు గర్ల్స్ అందరినీ బయటకు పంపించేవాళ్ళు, బాయ్స్కి సంబంధించి బాయ్స్ చెప్పేవాళ్ళు. నేను చదువుకునేటప్పుడు అలానే ఉండేది. అంటే అదేదో చూడకూడనిది, చెప్పకూడనిది అనే థింగ్స్ నుంచి ఈరోజు లేదు, అలా లేదు. దే నో వెల్ అబౌట్ దేర్ బాడీ. అండ్ టీచర్స్ కానీ వాళ్ళ యొక్క సీనియర్స్ కానీ, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే వెరీ ఫన్నీగా అనిపించవచ్చు. ఒక 1 month బ్యాక్ ఒక అబ్బాయిని వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చాడు అన్నమాట. తీసుకొచ్చి డాక్టర్ గారు మా అబ్బాయి ఇట్లా హీ హ్యాస్ సమ్ డౌట్స్ అబౌట్ హిజ్ మాస్టర్బేషన్. అంటే వాడికి అది అంటే ఎరెక్షన్ వస్తున్నాయి, మాస్టర్బేట్ చేస్తున్నాడు, అది తప్పు ఆ ఉప్పు అంటే వాడికి ఆ డౌట్స్ ఉన్నాయి. నేను చెప్పాను, వాడికి కౌన్సిల్ చేశాను, దిస్ ఈజ్ వెరీ నార్మల్ అనే ఆలోచన చెప్పాను. బట్ స్టిల్ హీ వాంట్ టు హ్యావ్ ఏ వర్డ్, ఐ మీన్ టాక్ టు యూ. అండ్ అంటే ఒక ప్రొఫెషనల్తో ఇప్పించాలనే కౌన్సిలింగ్ ఇప్పించాలని. చిల్డ్రన్ ఇంత ఆలోచిస్తున్నారు. సీరియస్లీ ఈవెన్ ఐ వాజ్ ఆల్సో వండర్డ్ యాక్చువల్లీ. దట్స్ అ వెరీ గుడ్ సైన్. జస్ట్ లైక్ ఎనీ అదర్ sexual appetite is just like any other appetite. By 13 boy will have the sexual I mean thoughts and erections అనేవి కానీ, టీన్స్ బేసికల్లీ టీన్స్ వాళ్ళ బాడీలో చేంజెస్ రావడం కానీ, ఆ యొక్క అవేర్నెస్ రావడం కానీ స్లోగా. అంటే వీఆర్ ఇన్ అర్బన్ లైఫ్ యాక్చువల్లీ. ద ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ కంపేర్డ్ టు ద రూరల్ సైడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆల్సో. దట్స్ వాట్ ఐ ఫీల్. తనకి ఏం చెప్తున్నారు? నేను చెప్పాను, అంటే కౌన్సిల్ చేశాను, నథింగ్ రాంగ్. అంటే ఇప్పుడు మాస్టర్బేషన్ అనేది కానీ, మాస్టర్బేషన్ సమ్టైమ్స్ దే ఫీల్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ వన్ ఆఫ్ ద అర్జ్. అంటే నీ యొక్క అర్జ్ టు ఎక్స్ప్రెస్ రిలీఫ్ అంతే. ఇట్స్ నాట్ రాంగ్. సో ఇందాక ఎరెక్షన్స్ గురించి మాట్లాడినారు కదా. సో బేసిక్గా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఎండ్ అవుతుంది? నేను ఎందుకు అడుగుతున్నా అంటే మా ఫాదర్ అండ్ మా తాత వాళ్ళ తమ్ముడు, బోత్ తమ్ముడు ఇద్దరు సేమ్ లైన్, ఆల్మోస్ట్ 1 year ఏజ్ డిఫరెన్స్. అంటే మా తాత ప్లాన్ చేసేటప్పుడు మా నాన్న వాళ్ళ తాత కూడా అదే టైంకి ప్లాన్ చేస్తున్నారని. సో ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఒక 20-25 years అన్న గ్యాప్ ఉంటుంది. అంటే ఏ ఏజ్ వరకు పర్ఫామ్ చేయగలరు బేసిక్గా? స్టార్టింగ్ ఎప్పటి నుంచి అండ్ ఏ ఏజ్ ఎండ్ వరకు? దెర్ ఈజ్ నో లిమిట్ లైక్ దట్. అలా ఉంటుందని నేను చెప్పనండి. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు సెక్షువల్ డ్రైవ్ ఉంటుంది, దే కెన్ పర్ఫామ్ అనేది ఏమి లేదు. అంటే స్పెసిఫిక్గా లేదు అని చెబుతాను. పూర్వకాలంలో మనకు బాయ్కి 13 yearsలోనే పెళ్లి చేసేవాళ్ళు. అంటే మీరు చూస్తే బై 15-14 కల్లా అది ఫాదర్ ఏ చైల్డ్ అనే ఇది కూడా ఉంటుందన్నమాట. నా చిన్నప్పుడే పెళ్లి చేశారా, నువ్వు పుట్టేటప్పటికి నేను నాకు 15 అనే టైప్లో చెబుతుంది. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ అంటే ఏజ్ లిమిట్. ఇఫ్ యూ సీ, దీంట్లో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై ద థింగ్స్, బట్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అని కానీ, సొమాలియన్ కంట్రీస్ అని కానీ పేషెంట్స్ వస్తూ ఉంటారు అనమాట. బీయింగ్ ఏ టెర్షరీ కేర్ హాస్పిటల్, వీ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ ఫారెన్ క్లయింట్. వాళ్ళలో కొందరు అరౌండ్ 85, ఈవెన్ 85-90 పేషెంట్స్ కూడా హియర్ మోనోగామి అనేది నార్మల్, అంటే ఇట్స్ రూల్. వాళ్ళకు అలా లేదు, రూల్ ఏం లేదు. వాళ్ళు పాలిగేమి అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది వాళ్ళకు అబ్నార్మల్ ఏం కాదు. సో వాళ్ళలో ఎలా చేస్తారంటే ఫస్ట్ వైఫ్ చాలా అంటే మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, ఫోర్త్ వైఫ్, ఫిఫ్త్ వైఫ్. ఇఫ్ యూ సీ ద పర్సన్ ఆఫ్ 80 years మ్యారీయింగ్ ఏ 20 years girl,
And he'll be asking me for the sexual drive. Advices. I mean, like if the zeal has come down, అంటే తన యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్ కొంచెం తగ్గినప్పుడు కానీ అతను వచ్చి మెడికల్ హెల్ప్ సీక్ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ చెప్తాను. కొందరు చిన్న సర్జరీ తర్వాత ప్రోస్టేట్ సర్జరీ చేశాను అనుకున్నాం. ప్రోస్టేట్ అంటే బ్లాడర్ కింద ఒక చిన్న గడ్డలాగా వస్తుంది, దాన్ని ప్రోస్టేట్ గ్రంథి అంటారు. దానికి సర్జరీ చేసిన తర్వాత పోతూ పోతూ మెల్లగా అడుగుతాడు, సార్ నేను అన్నీ రెజ్యూమ్ చేయొచ్చా అని. అంటే యూజువల్ అన్నీ రెజ్యూమ్ చేయొచ్చు. ఇనీషియల్ డేస్ ఆఫ్ మై ప్రాక్టీస్లో ఎలా అనుకున్నామని అంటే అంటే దాని గురించి అంత చెప్పేవాడిని కాదు. బట్ యాజ్ ద డేస్ ప్రోగ్రెసెస్ ఈవెన్ వాళ్ళ యొక్క థాట్స్ని మనం గేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడుగుతారనమాట, సార్ అన్నీ రెజ్యూమ్ చేయొచ్చా అంటే అప్పుడు ఐ హ్యావ్ టు స్పెసిఫై ఈవెన్ యూ కెన్ పర్ఫార్మ్ యువర్ సెక్షువల్ యాక్టివిటీ ఆల్సో అని చెప్పారు. అంటే దట్ ఈస్ ద సినారియో వాట్ వీఆర్ లుకింగ్ అట్. ఈవెన్ 80, 75, 80 వెరీ నార్మల్గా మనం చూస్తాం. ఇట్ ఈస్ ద ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎనీ అదర్ అంటే పర్టికులర్ స్కేల్ లాగే ఉండదు. నో, దిస్ ఏజ్ లిమిట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఏజ్ అనేది అలా ఏముండదు. మేబీ వాట్ ఐ కెన్ సే దట్ దట్ టైప్ ఆఫ్ లిమిట్ విల్ బి దేర్ విత్ ద ఫీమేల్. పోస్ట్ మెనోపాజల్ కొంచెం సెక్షువల్ డ్రైవ్ కానీ అవి కొంచెం తగ్గిపోతాయి. నాట్ లైక్ మేల్ హ్యాస్ different things. They have production of testosterone production throughout their life. ఫీమేల్ అలా ఉండదు. ఫీమేల్కి ఈస్ట్రోజనస్ కాంపౌండ్స్ అని ఈస్ట్రోజన్ విల్ కట్ డౌన్ కదా, వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి హార్మోనల్ తగ్గిపోతాయి. ఇట్స్ బేసికల్లీ హార్మోన్ విచ్ డ్రైవ్స్ యువర్ అంటే ఎరెక్షన్స్ అని కానీ నీ యొక్క ఫీలింగ్స్, సెక్షువల్ ఫీలింగ్స్. సో ఏ బేసిస్ ఇప్పుడు అన్నారు కదా మీరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంటారు, డిఫరెంట్ వేరియస్ రీజియన్స్ నుంచి వస్తుంటారు. ఆన్ హై లెవెల్ నోట్ ఆండ్రాలజిస్ట్ లాగా మీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు పేషెంట్స్? I'm a urologist and andrologist. There are n number of diseases which we cater along. ప్రోస్టేట్ అని కానీ, స్టోన్ డిసీజ్ అని కానీ, ఇవన్నీ యూరాలజీ పర్స్పెక్ట్ లాగా వస్తాయి. అంటే కిడ్నీ, యురెటర్, బ్లాడర్ అండ్ జెనిటేలియా, దీస్ ఆర్ ఆల్ విల్ బి కవర్డ్ బై యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. దీంట్లో ఒక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఆండ్రాలజీ. ఆండ్రాలజీ అంటే మేల్ సెక్షువల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీని కవర్ చేస్తుంది బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, he is not able to perform, he is not able to father a child, he is having some sexual issues. ఇలాంటి కేసుల్లో we come into the picture. అంటే కొందరు ఎలా వస్తారంటే, సార్ I got married and I am not able to have sexual life. లేదు అంటే సెక్షువల్ లైఫ్ ఫ్రూట్ఫుల్గా లేదను, తొందరగా ఎజాక్యులేట్ అవుతున్నాడను. ఇలాంటి సినారియోస్లో విల్ బి కమింగ్ టు ద పిక్చర్, విల్ హెల్ప్ దెమ్ టు గెట్ దేర్ నార్మల్సీ అనమాట. అలా ఉంటుంది. అది ఆండ్రాలజిస్ట్ యొక్క పార్ట్. అంటే బేసిక్గా వరల్డ్లో చెప్పాలంటే సెక్షువల్ థెరపిస్ట్ అని కూడా యూ కెన్ క్రాస్ లేబుల్ ఇట్ యాజ్ మెడికల్. అంటే మాటలతో క్యూర్ చేసేది కాకుండా ఆ థెరపీ కాకుండా ఇది మెడికల్ థెరపీ, ఫార్మకోథెరపీ. అంటే నాట్ ఓన్లీ ద కౌన్సిలింగ్, అంటే వాళ్ళ యొక్క అపోహలను డ్రైవ్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క రూట్స్, వాట్ వాజ్ ద బేసిక్, వాడి భయం ఏ విధంగా ఉంది, వాడు ఎందుకు ఆ విధంగా నాట్ ఏబుల్ టు చూడడానికి ఏమో నార్మల్గానే ఉంటాడు, హీ మే నాట్ ఏబుల్ టు పర్ఫామ్ అనమాట. చిన్న ఎక్కడో ఒకటి ఉంటుంది. అది చిన్న చెప్తాను చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, సార్ గుడ్ ఎరెక్షన్ ఉంది, సెక్షువల్గా పాల్గొన్నామని వెళ్తూ ఉంటే సడన్లీ హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద మూడ్ అండ్ హీఈస్ డ్రాయింగ్ ఇట్. అంటే అతనికి ఇఫ్ యూ టేక్ దట్ పర్సన్ ఇన్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండ్ అతనితో మాట్లాడితే ఏముంటుందంటే సింపుల్ ఉంటుంది. సెక్షువల్ అదే పెనిస్ ఉంటుంది కదా, దాని ముందర స్కిన్ అని వెనక్కి మామూలుగా ఎరెక్షన్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తుంది, అతనికి వెళ్ళదు. ఆ కింద ఫ్రెండ్యులమ్ అని ఉంటుంది, సెక్షువల్ పార్ట్ పెనిస్ ముందర ఫ్రెండ్యులమ్, అది వెనక్కి వెళ్ళకపోవడం వల్ల అది సెక్షువల్ పెనిట్రేషన్ ఇప్పుడు అది పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. పెయిన్ వస్తే ఇఫ్ ద పెయిన్ ఈజ్ దేర్ హీ కెనాట్, హీ లూజ్ ద ఎరెక్షన్. Simple, doing circumcision or frenuloplasty will clear that problem.
అదే అంటే ఇఫ్ యూ గో ఇన్ టు ద రూట్స్ విల్ బీ కమింగ్ అక్రాస్ ఆల్. ఆ యొక్క అంటే రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయగలిగాం అనుకోండి, వాళ్ళ లైఫ్ను మనం ఇది చేసిన వాళ్ళం అవుతాం, అంటే చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడే మీరు కొన్ని టర్మినాలజీ మాట్లాడినారు కదా, అవునండి. నాకు తెలిసి మెనీ ఆఫ్ ద మన వ్యూవర్స్ నాన్ మెడికల్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. అవును. సో ఒకవేళ నాన్ మెడికల్ స్టూడెంట్కి వాళ్ళ ఆర్గన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏం తెలుసుకోవాలంటే బేసిక్ స్టఫ్ ఇప్పుడు అంటే సి సెక్షువల్ ఆర్గన్ అంటే పెనిస్, Penis, ఇట్స్ లైక్ వన్ మస్కులర్ ట్యూబ్ అనమాట, అంతే. ఇట్ హ్యాస్ 3 cylinders బేసికల్లీ. 2 కార్పోరాస్ ఉంటాయి, అంటే 2 ట్యూబ్స్ లాగా ఉంటాయి. కింద యూరిన్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది అనమాట. మన అంగం ఎరెక్ట్ పాస్చర్కు రావడానికి బ్లడ్ విల్ పూల్ ఇన్ టు ద ట్యూబ్స్, ఆ 2 ట్యూబ్స్. అంటే కింద ఒక ట్యూబ్ ఉంటుంది, అది యూరిన్ ప్యాసేజ్. దాంట్లో అంత పూలింగ్ ఆఫ్ ద బ్లడ్ ఉండదు. ఈ బేసిక్గా మనకు అంగం అంత గట్టిగా కావడానికి బ్లడ్ ఆ ట్యూబ్స్ కార్పోరల్ బాడీస్ అంటారు దాంట్లోకి రావడము ట్రాప్ అయిపోతుంది. దాని తర్వాత ఆ బ్లడ్ అనేది అక్కడ ట్రాప్ అయిపోతే ఇట్ బికమ్ సో స్టిఫ్, అండ్ ఆ స్టిఫ్నెస్ వల్ల యూ విల్ ఏబుల్ టు పెనిట్రేట్ టు ద వెజైనా అన్నమాట. దట్ ఈస్ ద సింపుల్ టర్మినాలజీ. ద కాంప్లెక్స్ ఇస్ బిహైండ్ ఇట్. అంటే ఎందుకు అలా ట్రాప్ అవుతుంది, మళ్ళీ డిటుమిసెన్స్ అంటే డిటుమిసెన్స్ అంగం గట్టిపడటానికి టుమిసెన్స్ అంటారు, అంగం డిటుమిసెన్స్. ఎందుకు డిటుమిసెన్స్ అవుతుంది అనేది దట్ ఇస్ అ లాట్ మోర్ సైన్స్ బిహైండ్ ఇట్. సో బేసిక్గా ఈ ప్రొసీజర్ గురించి ఒక బ్రీఫ్గా ఆలోచిస్తే, ఒకరిని చూసారు ఎవరైనా ఆలోచించుకున్నప్పుడు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, బ్లడ్ ఫ్లో అంతా పీనీస్లోకి వెళ్ళి అక్కడ మల్టిపుల్ ఎంజైమ్స్, మల్టిపుల్ హార్మోన్స్, మల్టిపుల్ న్యూరల్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనమాట. అంటే దానిలలో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ అని, అంటే ఇవన్నీ ఇంటూ మెడికల్ టర్మినాలజీ మే నాట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, బట్ ఆ యొక్క పాత్వేస్లో మనకు స్టిమ్యులేషన్ రావడము, అంగం గట్టిపడము, ఆ యొక్క ట్రాప్ అంటే బ్లడ్ అక్కడ ఉండిపోవడము, దాని తర్వాత ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ ఉంటుంది ఫాస్ఫోడైఎస్టరేజ్, ఇలా మల్టిపుల్ ఎంజైమ్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ విల్ ప్లే ఏ రోల్. ఎవ్రీ పార్ట్లో ఎక్కడో చోట హార్మోన్ ఎంజైమ్స్ అన్నీ కూడా యాడ్ అవుతుంటాయి. మీరు వినే ఉంటారు, అంటే ఒక వయాగ్రా అనే పిల్, అంటే సింపుల్ చెప్తాను. వయాగ్రా ఈజ్ ఏ ఫాస్ఫోడైఎస్టరేజ్ ఇన్హిబిటర్ అంటారు. ఒక ఎంజైమ్ను ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేస్తే ఏమవుతుంది, ఎరెక్షన్ అనేది ప్రొలాంగ్ అయిపోతుంది. అలా మంచిగా ఎరెక్షన్ ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది. ఆ ఎంజైమ్ను లేదంటే తొందరగా కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి, ఎరెక్షన్ తొందరగా పోతుంది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బేసిస్ ఆఫ్ దట్ యూ కెన్ ట్రీట్ ఇట్, అంతే కదా. దాని ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అని తెలుసుకోగలిగామనుకోండి, మనం ట్రీట్ చేయడం సాధ్యమవుతుంది. కొందరికి కొన్ని రకాలు ఉంటాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అని కానీ, వాస్కులర్ ప్రాబ్లమ్స్ అని కానీ, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ సైకలాజికల్ ఆస్పెక్ట్లు ఎరెక్షన్స్ రాకుండా ఉండకపోవడానికి కారణాలు, ఇవన్నీ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అనటామికల్ రీజన్స్ అని కానీ, వీళ్ళల్లో ఇప్పుడు సైకలాజికల్ ఆస్పెక్ట్లో మనం సైకోథెరపీ ద్వారా కానీ ఏదైనా, అంటే వాళ్ళ యొక్క మిత్స్ను మనము తీసేయడం వల్ల ద్వారా కానీ మనం కొంచెం వాళ్ళను చేయడం జరుగుతుంది. వాస్కులర్ అనుకోండి, వాళ్ళలో ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను కదా బ్లడ్ వస్తుంది ట్రాప్ అవుతుందని, తొందరగా లీక్ అయిపోతుంది అనుకోండి, ఏమవుతుంది, పెనిస్ డిటుమిసెన్స్కి వెళ్ళిపోతుంది, అంటే పడిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, దాన్ని ఆ రూట్ కాజ్ను మనం డీల్ చేయాల్సి వస్తుంది. డార్సల్ వీన్ అని ఉంటుంది, అంటే బ్లడ్ను అది తీసుకుపోవడానికి, దాన్ని లైగేట్ చేసేస్తాం అన్నమాట. లైగేట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ మంచిగా ఎరెక్షన్ అంటే ఎక్కువసేపు ఉండడం, ఆ లీక్ అనేది లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా ఏదో ఒక పర్టికులర్ రీజన్ మనం కనుక్కోగలిగాం అనుకోండి, ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు వయాగ్రా అన్నారు కదా, చిన్నప్పుడు హాస్టల్స్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ ఒకతను ఏం చెప్పాడు, అది సో అది తీసుకొని పిచ్చోన్ అయినారా, నేను 6-7 గంటలు అట్లనే ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని అంటారు. లిటరలీ అన్ని అవర్స్ ఉంటుందా? లేదండి, అన్ని అవర్స్ ఉన్నా కూడా దట్ ఈస్ డిసీజ్ అంటాను నేను. దట్ ఈస్ కాల్డ్ ప్రాపిజం అంటారు ఆ డిసీజ్ను. అంటే ఎరెక్షన్ అనేది ఇట్ నీడ్ టు బి మెయింటైన్ సర్టెన్ టైం, అంతే. నాకు
ఎరెక్షన్ 2 అవర్స్ ఉంది, 3 అవర్స్ ఉందన్నారు అనుకోండి, యువర్ కార్పొరల్ బాడీస్, నేను ఇప్పుడే చెప్పాను కదా 2 కార్పొరల్ బాడీస్ ఉంటాయి, దానిలోకి బ్లడ్ వస్తుంది. ఆ కార్పొరల్ బాడీస్ గెట్ డ్యామేజ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టాగ్లాండిన్స్ అంటారు, కొందరికి ఎరెక్షన్స్ అనేవి రావు, వాళ్ళల్లో మనం ప్రోస్టాగ్లాండిన్ ఇంజెక్షన్ ఇచ్చి చూడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళల్లో ఎక్కువ ఎరెక్షన్స్ ఉండడం, అలానే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఆ బ్లడ్‌నంతా మళ్ళీ మనం తీయాలి. లేదు అంటే గిన ఆ యొక్క కార్పొరల్ బాడీస్‌లో ఉన్న టిష్యూస్ అన్నీ చనిపోతాయి. వాళ్ళు పర్మనెంట్‌గా ఇంపార్టెన్స్ అయిపోతారు. అంటే ఎరెక్షన్స్ అనేవి మళ్ళీ వాళ్ళకి రావు. సో ఇట్లా అలాంటి పిచ్చి పిచ్చి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే అవి కూడా అలాంటి అన్‌సేఫ్ అండ్ అన్ వాట్ ఐ కెన్ సే, మీరు గైడెన్స్ లేకుండా తీసుకోవడం అనేది తప్పు అని చెప్తాను. అంటే ఒక ప్రాపర్ వాడికి ఏముంది, వాడి ట్రీట్మెంట్ ఏది అని చెప్పి మనం ఆ డోస్ ఎస్కలేషన్స్, డోస్ మాడిఫికేషన్ చేయకుండా నువ్వు ఎలా అంటే అలా తీసుకొని ఓవర్ ద కౌంటర్ తీసుకొని, ఇప్పుడంతా ఎందుకండి, మీరు వయాగ్రా అన్నారు అండ్ వయాగ్రా ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ఇండియన్ ఫార్మసీస్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ సుహాగ్రా అని వాళ్ళ అంటే ఏదో ఒకటి ఓవర్ ద కౌంటర్ దొరికిపోతాయి. ఆ ఓవర్ ద కౌంటర్ దొరికితే వాడికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 mg తీసుకుంటాడు, లేదా 200 mg తీసుకుంటాడు, దాని యొక్క ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అంటే వాడికి ఏమి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి అనేది తెలియదన్నమాట. దట్ ఈస్ నాట్ సొంత వైద్యం. సొంత వైద్యం పనికిరాదు ఇక్కడ. నో, రాంగ్ అని చెప్తాను. సో డాక్టర్, ఈ పీనిసెస్ గురించి మాట్లాడితే నేను అంతకుముందు ఒక చార్ట్ చూసిన డాక్టర్. అంటే సైజ్ ఆఫ్ ద పీనిస్ 2.5 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా 6-7 ఇంచెస్ వరకు వెళ్తుంది. సో ఆ 2.5 ఇంచెస్లో ఏషియన్స్ అరౌండ్ ఆ రేంజ్ వాళ్ళు ఉండి, మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ 7 ఇంచెస్ 8 ఇంచెస్ అక్కడ ఆఫ్రికన్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఉంటారు. పాండోరా బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, నా దగ్గరికి వచ్చే ఈ ఆండ్రాలజీ పేషెంట్స్లో దగ్గర దగ్గర 80% పీపుల్ ఇదే సేమ్ క్వశ్చన్, సార్ నా పెనిస్ చిన్నది, నా పెనిస్ చిన్నది, నాకు పెద్దది చేయండి అంటే నేను చెప్తాను, నేను కాదమ్మా చేయాల్సింది, నీ గర్ల్ ఫ్రెండ్ చేయాలి అంటే ఫన్నీ సైడ్ చెప్తాను. బట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్ సైన్స్ చెప్తాను. ఫస్ట్ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ ఇట్ ఈస్ అవర్ జెనెటికల్ అండ్ రేస్ బేస్డ్ ఉంది. అంటే దెర్ ఈస్ నథింగ్ లైక్, అంటే ఒక సైజే ఇంత సైజు ఉండాలని అలా ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఏషియన్స్ అంటే మనం పొట్టిగా ఉంటాం, జర్మన్స్ కొంచెం హైట్గా ఉంటారు, ఒక ఆఫ్రికన్ కంట్రీస్ కొంచెం ఇంకో మస్కులర్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ ఎనీ అదర్. అది మాత్రం ఎందుకు ఒకటే సైజ్ ఉండాలి, ఇది మాత్రం డిఫరెంట్ అంటే వెరీ అన్రియలిస్టిక్ అనిపిస్తుంది. ఎవ్రీ రేస్ హ్యాస్ దేర్ అంటే సెట్ ఆఫ్ బాడీ థింగ్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ పెనీ సైజ్ కూడా సేమ్ అని చెప్తాను. ఎవ్రీ రేస్ హ్యాస్ ఇట్స్ లెంత్ అనమాట. యూజువల్గా వాట్ వీ సీ కమ్ అక్రాస్ ఇన్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ అరౌండ్ మేబీ 5 ఇంచ్ అనేది వెరీ కామన్. వాడు ఆ 5 ఇంచ్ కాదు, నాకు ఇంకా పెద్దది కావాలి అన్నా కూడా నా దగ్గర చేసే సాధనాలు ఏం లేవండి. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ ద ట్రూత్స్. యాక్చువల్లీ దెర్ ఈజ్ నథింగ్ వాట్ వీ కెన్ డూ బై న్యాచురల్లీ. అంటే ఏదో వాడికి మనం ఇంప్లాంట్స్ పెట్టి, అంటే ఇఫ్ ఈజ్ ప్రూవన్ టు బీ రిఫ్రాక్టరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే మనకి పూర్తిగా మనం ఈ ఫార్మకోథెరపీ కానీ, అంటే ఏదైనా మెడిసిన్ కానీ అన్ని పద్ధతులు మనకు చేసిన తర్వాత కూడా హీ ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఎనీ ఎరెక్షన్స్, అప్పుడు మనం ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. దాంతో కొద్దిగా ఎరెక్షన్, అది కూడా ఏంటి, స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ ఎంత ఉందో అంతే వస్తుంది. అంతకన్నా పెద్దది పెడితే ఆ లోపల పెట్టిన ఇంప్లాంట్ బయటికి ప్రొట్రూడ్ అయిపోతుంది. అంటే దట్ ఈస్ బికమ్ గోయింగ్ టు బి వేస్ట్. టు కమ్ టు ద పాయింట్, అలా మీరు అడిగారు కదా ఏ ఏషియన్స్లో ఎలా ఉంటుంది. యూజువల్గా అంటే బుక్ ప్రకారము అండ్ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఏషియన్లో టు ద లెసర్ ఎక్స్టెంట్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో కొంచెం పెనైల్ లెంత్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది, కామన్గా చూడడం జరుగుతుంది. That doesn't mean he has a great pleasure, or Asians doesn't have, do we have less pleasure అనేది ఏం లేదండి. యాక్చువల్గా ప్లెజర్ ఈజ్ ద సేమ్.
అంటే size matter ఆ? నో ఆ. నో నో ఆ. సైజ్ ఈజ్ నాట్ మ్యాటర్, సైజ్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ ఏ మ్యాటర్. సి ఎక్కడ దీంట్లో ఉందంటే నేను చెప్తాను చూడండి, ఫీమేల్ వెజైనా హ్యాజ్ ఒక ఇనీషియల్ 4 సెంటీమీటర్, ఐ థింక్ 4 సెంటీమీటర్ ఈజ్ ఓన్లీ ద సెన్షువల్ అంటే సెన్సిటివ్ పార్ట్ అనమాట, అంటే ప్లెజరబుల్ సెన్సిటివ్ పార్ట్ అంటారు దాన్ని. దానికన్నా పెద్దది నువ్వు ఎంతది తీసుకొని పెట్టినా కూడా వాళ్ళకు సెన్సిటివిటీ ఉండదు లోపల. దే గెట్ ఎ పెయిన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ప్లెజర్. See, so that if you satisfy that 4 centimeter is enough. Got my point? నువ్వు ఎంత పెన్నిస్ ఉండడం అనేది కాదు, అంటే ఇఫ్ యూ సాటిస్ఫై యువర్ పార్ట్నర్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్, అంతే కదా, అండ్ యూ ఆర్ గెటింగ్ ప్లెజర్, దట్స్ ఇట్. సో అంటే ఇదంతా పాన్ క్రియేట్ చేసిన నెరేటివ్ అంటారా? బిగ్ ఉండాలి, అది ఉండాలి. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ అంటే ఒక రాంగ్ ప్రాపగాండా, సమ్ సార్ట్ ఆఫ్ పార్న్ క్యారీ చేసినటువంటి ఒక థింగ్, అంతేగాని ఎవరు పర్ఫామ్ చేయడం కూడా 2 hours దాంట్లో చూసినట్లు 2 hours 3 hours పర్ఫామ్ చేయడం ఉండదండి. అది ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఐ డోంట్ కమ్ అక్రాస్ సచ్ ఎ పీపుల్. యూజువల్గా నార్మల్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఎజాకులేషన్, ఇప్పుడు వాట్ ఈస్ సెక్షువల్ యాక్ట్? ఫోర్ ప్లే అండ్ పోస్ట్ ఆఫ్టర్ ప్లే. ఇన్సర్షన్ నుంచి ఎజాకులేషన్ వరకు దాన్ని మనం టైంను చూసుకుంటే ప్లే ఆ టైం 2 minutes కన్నా ఎక్కువ, 2 minutes 2 నిమిషాల మ్యాగీ లాగానే 2 minutes కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఈజ్ నార్మల్ బుక్ ప్రకారము. Premature ejaculation definition itself says that if your ejaculation happens before 2 minutes, we have to label that as a premature ejaculation and we can treat him. Okay, so ఇంకా నీకు ఎక్కడుంది 2 hours 3 hours అనేది? మరి వాళ్ళంతా ఇట్స్ లైక్ ఎడిటెడ్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ థింగ్స్. అండ్ సమ్టైమ్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను, కొందరికి పెనైల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగితే వాళ్ళు ఈ డజంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్ కాదు, ఎజాకులేషన్ అనేది ఉండదు, ఎంతసేపు ఉన్నా తనకు ఎరెక్షనే ఉంటుంది. సో యూ కెన్ పర్ఫార్మ్ లైక్ ఎనీ లెంత్ ఆఫ్ టైం. దట్ డజంట్ మీన్ 2 minutes తర్వాత నువ్వు ఎజాకులేట్ చేయాలని రూల్ ఏం లేదు. 5-10 minutes 10 minutes 15 minutes ఇఫ్ యూఆర్ గుడ్ ఎనఫ్, అంతేకాని నేను గంటలు చేశాను సెక్షువల్ యాక్టివిటీ అంటే దట్స్ ఆల్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెజర్ యూ విల్ హ్యావ్ పెయిన్, దట్స్ ఇట్. సో మినిమమ్ ఇస్ 2 minutes కంటే ఎనీథింగ్ అబవ్ మంచిది, నాట్ అబ్నార్మల్ అంటాను, ఇట్స్ నార్మల్ అంటాను. ఇప్పుడు మీరు అన్నట్టు ప్లే అండ్ పోస్ట్ ప్లే అన్నారు. మనం ప్లే అండ్ ప్లే గురించి, పోస్ట్ ప్లే అంటే ఇట్స్ లైక్ కర్లింగ్. అలా సెక్షువల్ యాక్టివిటీ తర్వాత పార్ట్నర్ని అలా తోసేసి నువ్వు అటు నేను ఇటు అనేది కాదుగా, ఇట్స్ ఇంటిమసీ. పోస్ట్ ప్లే అనేది ఇట్స్ లైక్ కర్లింగ్ టుగెదర్, స్టేయింగ్ టుగెదర్, ఇట్స్ లైక్ వన్ టైప్ ఆఫ్. సో ఇదంతా దట్ నీ బాండ్ కరెక్ట్ ఉండాలంటే ఈ 3 ఉండాలి, అంతే. అండ్ ఆల్సో దీని గురించి, ఈ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే, మెన్ అండ్ ఉమెన్కి డిఫరెంట్ సెక్షువల్ నీడ్స్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్ చాలా లేట్గా దే రీచ్ ఆర్గాజం, మెన్ చాలా ఫాస్ట్గా ఎండ్ గోల్కి వచ్చేస్తారు. మీరు అన్న 2 minutes, ఆ 2 minutesలోనే వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వరు. దట్స్ వేర్ ద ఫోర్ ప్లే కమ్ ఇంటు ద పిక్చర్. దట్స్ ద రీజన్. సెక్స్ అంటే కొత్త పిచ్చగాడు పొద్దురగడ్డ అన్నట్లు అలా మీద పడిపోయేసి పెనిట్రేట్ చేసేసి 2 minutesలో 4 సెక్షువల్ యాక్టివిటీ చేసేసి అలా చేసేసారు అనుకోండి, బై ద టైమ్ ఫీమేల్ వోంట్ గెట్ ద సాటిస్ఫాక్షన్. ఇట్ ఈస్ ద ఫోర్ ప్లే
ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే దాని విషయం మీద అందుకే చెప్తాను. ఫోర్ ప్లే అనేది నీకు ప్రాపర్గా ఉందనుకోండి, షీల్ గెట్ ద అరౌజల్, షీల్ గెట్ ద సెక్రీషన్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఈ మీన్ వైల్లో షీల్ బి మీన్ మీటర్ ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. And once if you insert and if you do actual sexual activity, then she will reach the goal with the same time. సో I don't see any great అంటే దీంట్లో డిఫరెన్స్ ఉండదని అనుకోను. అంటే యాక్చువల్ ఈ ఫోర్ ప్లేలోనే బోత్ మేల్ అండ్ ఫీమేల్ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ దేర్ సెక్షువల్ అంటే అపెటైట్ తీర్చుకుంటూ ఉంటారు బేసికల్లీ. అంటే కొన్ని సర్వేస్ నేను ఎప్పుడు చదివిన ప్రకారం ఏంటంటే అసలు కొంతమంది ఉమెన్కి అసలు ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు. పార్ట్నర్ యొక్క దీనిలోనే ఉంటుంది. అంటే దే డోంట్ హ్యావ్ జస్ట్ లైక్ మేల్ అనుకోండి, మేల్ వన్స్ ఎజాకులేట్ అయిన తర్వాత దాన్ని ఆర్గాజం అంటారు. ఫీమేల్ దే డోంట్ హ్యావ్ ఎనీ something like that. They can have multiple orgasms. In fact, even the ఒక sexual activity లో they can have multiple orgasms. They don't దీంట్లో ఒకటండి, మేల్ ఈజ్ ద యాక్టివ్ పార్ట్నర్, అంటే సెక్షువల్ ఓకే, రెసిప్రోక్ అంటే రిసీవింగ్ దానిలో ఉండేదాంట్లో ఫీమేల్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ అంటే మనకు ఎజాకులేట్ అయిన తర్వాత మళ్ళీ ఎరెక్షన్ రావడానికి టైం పట్టచ్చేమో, కానీ వాళ్ళకి అలా ఉండదు. దే కెన్ రిసీవ్ ద సెక్షువల్ యాక్టివిటీ, అంటే ప్రొలాంగేషన్కు వాళ్ళకి ఏం అడ్డు రాదు. ఒక ఆర్గాజం తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్గాజం వచ్చేదానికి కూడా వాళ్ళకు ఇది ఉంటుంది అన్నమాట. అంటే సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ఏమొస్తుంటాయి అంటే ఉమెన్ ఆఫ్టర్ 4th రౌండ్ అని వాళ్ళు డాన్స్ చేస్తుంటారు ఫుల్ ఎనర్జెటిక్గా, మెన్ ఏమో ఇక్కడ కింద అలాంటిది ఏమి ఉండదు. యా అంటే కొందరు నా దగ్గరికి వస్తుంటారు, అంటే సార్ కొత్తగా పెళ్ళైన వాళ్ళల్లో, సార్ ఈరోజు నేను 5 times చేశాను, నాకు కొంతకాలం తర్వాత 2 times చేశాను, కొంతకాలం తర్వాత ఒకసారి కూడా చేయలేకున్నాను, నాకు ఆ 5 times కావాలి. ఆ 5 times చేయడం అనేది అన్యాచురల్లే. అంటే ఇట్స్ లైక్, అంటే వాడికి ఆ యొక్క థ్రైవ్ ఉంటుంది, ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి పర్ఫామ్ చేయగలుగుతాడు. కానీ యాజ్ ద డేస్ ప్రోగ్రెసెస్ అండ్ యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ విల్ హ్యావ్, అంటే తెలియనిది మనకు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ఉత్సుకత ఉంటుంది, కానీ యా అంతే అలా, అంతేగాని దెర్ ఈస్ నథింగ్. యా, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హ్యావింగ్ ఏ సెక్షువల్ డ్రైవ్ అండ్ యూ కెన్, దెర్ ఈస్ నథింగ్ అన్యాచురల్ అండ్ ఆన్ అన్ యావరేజ్ వన్స్ అ డే ఓకే అంటారా? లైక్ ఏం మీటర్ అట్లా కూడా అలా కూడా ఏమీ లేదండి. ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ట్వైస్ ఇన్ ఎ వీక్, యు ఆర్ రియల్లీ హ్యావింగ్ అ గుడ్ సెక్షువల్ డ్రైవ్ అని అంటాను. అంటే ఇనీషియల్ డేసెస్లో మీకు ఎక్కువ ఉంటుంది. యాజ్ ద డేస్ ప్రోగ్రెసెస్, యాజ్ ద టైం ప్రోగ్రెసెస్, ఎస్ ఇట్ ఈస్ ట్వైస్. అంటే ఇట్లా కూడా అనుకోవచ్చా డాక్టర్, ఒకరి బాడీ అలవాటు అయిపోయిన తర్వాత అంత నీడ్ ఉండకపోవచ్చు, బట్ అందుకే కదా మిగతా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే కొత్తదనం కోరుకుంటూ ఉంటారు, అంటే అట్రాక్షన్ టు కీప్ యూ అట్రాక్టెడ్. అందుకే యూ నీడ్ టు అప్డేట్ రెగ్యులర్గా. నీకు అంటే సెక్షువల్ థింగ్స్ అన్నీ కూడా, నీడ్స్ అన్నీ కూడా కొత్తదనము, అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క బాండ్ ఒకటే కాదండి. ఇప్పుడు నీకు కాఫీ తెచ్చిచ్చినా ఆ ప్రేమ ఉన్నట్లే, అంతే. అంటే ఇట్స్ లైక్ అదొకటే కాదుగా, సెక్షువల్ నీడ్ ఒకటే కాదుగా, పార్ట్నర్లో ఉండాల్సింది, అంటే యాక్ట్ ఒకటే కాదుగా, ఎవ్రీథింగ్ విల్ క్యారీ యాక్చువల్లీ. అన్నీ బాగున్నాయనుకోండి, ఇవి కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పాన్ అడిక్షన్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా డాక్టర్, ఎందుకంటే ఒకప్పుడు ఎవరన్నా ఏదైనా అరోజల్కి కానీ ఏదైనా చూసుకోవాలనుకుంటే ప్లే బాయ్ అని ఒక మ్యాగజైన్ వచ్చింది. అవునండి, పాతకాలం మంత్లీ మా ఏజ్లో కూడా మేము చూసామండి ప్లే బాయ్ అని. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బుక్ వాట్ వీ హ్యావ్ సీన్. యా, ఇప్పుడు పాన్ అడిక్షన్ యాజ్ యూ మెన్షన్డ్ రైట్లీ,
అవైలబిలిటీ ఎక్కువైపోయింది. అదే అంటే అదే అడగబోతున్నా. ఓకే. సో అదే ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు ప్లే బాయ్ ఎప్పుడో ఒకసారి వచ్చేది. బట్ ఇప్పుడు ఇట్స్ వన్ క్లిక్ అవే. వన్ క్లిక్ అవే. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనుకోండి ఆ వెబ్సైట్స్, బట్ విపిఎన్ ద్వారా వాడుతున్నారు. అన్ని బ్యాన్ ఏం చేయదు. అన్ని కొన్ని చైల్డ్ పోర్నోగ్రఫీ అని కానీ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ చేస్తుంది, కానీ అన్ని బ్యాన్ ఏం చేయదు. ఇంకా అసలు ఇన్స్టాగ్రామ్ ఇస్ వన్ క్లిక్ అవే. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇదంతా ఖాతా నడిపిస్తున్నారు. ఎవరీ సోషల్ మీడియా హ్యాస్ ఇట్స్ ఉన్నాయి. సో ఇంత ఈజీలీ అవైలబుల్ ఉన్నప్పుడు సైకలాజికల్ గా సెక్షువల్ లైఫ్ పైన ఇంత పాన్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? యా, దెర్ ఈస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక థింగ్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీనే అన్నాను. ఓకే, ఫస్ట్ డే నువ్వు అది కుక్ చేసి తీసుకొచ్చింది అనుకోండి, యూ విల్ లవ్ దట్ ఫ్లేవర్ అండ్ యూ ఎంజాయ్ ఇట్. రోజు నెక్స్ట్ డే అదే తీసుకొచ్చింది, థర్డ్ డే తీసుకొచ్చింది, యూ విల్ బీ లైక్ ఫెడ్ అప్ విత్ ఇట్. అంటే నీకు అది రోజు చూసి 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 అలవాటు, రోజు తిని 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 అదే తిన్నామంటే మొహం మొత్తిపోతుంది. అలానే ఇది కూడా వాడికి ఆ యొక్క నీడ్స్ అని, అంటే వాడి యొక్క యాంగ్జైటీ, వాడు దాని గురించి తెలుసుకోవాలనుకునేది ఏదంటే దాని నుంచి మాస్టర్బేషన్ చేయడం కానీ ఇవన్నీ చేయడంతో ఏమవుతుందంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంటే నీకు ఇట్స్ బేసికలీ ఇంట్రెస్ట్. యువర్ సెక్షువల్ లైఫ్ ఈజ్ రివాల్వ్స్ అరౌండ్ యువర్ ఇంట్రెస్ట్ బేసికల్. అన్నీ వాడు దాంట్లోనే తీర్చేసుకున్నాడు అనుకోండి, ఇంకా వేర్ హీ విల్ హ్యావ్ దట్ అర్జ్ టు వైఫ్ అంటే పార్ట్నర్. అంటే అక్కడికి పోయేసరికి వాడికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా. అంటే హీ మే నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇట్. ఈ మార్నింగ్ ఒకసారి మాస్టర్బేట్ చేసి ఫోన్ చూసేసి మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ సెక్షువల్ యాక్ట్ చేయాలంటే హీ మే నాట్ హ్యావ్ దట్ డ్రైవ్. నిజం పోయింది. అంతే కదా, వాళ్ళకు దాని యొక్క ఇంట్రెస్ట్, దాని మీద ఉన్నటువంటి యాంగ్జైటీ అవన్నీ పోతాయి. దాంతో వాళ్ళు దట్ బికమ్స్ సో రొటీన్, సో మొనాటనస్. వాడు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వాళ్ళ పార్ట్నర్ దగ్గర పర్ఫామ్ చేయలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు ఉన్నా మనకు ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ దాని మీద ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే కప్పి ఉంచినంత వరకే దాని మీద ఇంట్రెస్ట్. కంప్లీట్ విపరీత చూపించామనుకోండి, దెర్ ఈజ్ నథింగ్ వాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఇట్స్ బికమ్ సో, అంటే ఎవ్రీడే నువ్వు దాన్ని చూస్తూ ఉండి ఎవ్రీడే నువ్వు దాని గురించి ఆలోచిస్తుంటే దెర్ ఈజ్ నథింగ్ ఇంట్రెస్ట్. కానీ సింగిల్ ఉండే వాళ్ళకి ఏం సొల్యూషన్ మరి? మాస్టర్బేషన్ నేను తప్పని చెప్పట్లేదు. మాస్టర్బేషన్ నేను అంటే కంప్లీట్గా నేను వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ అడిక్షన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ న్యాచురల్ అంటే అర్జున్ను తీసుకోమని నేనేం చెప్పట్లేదు. ఒకవేళ నువ్వు మాస్టర్బేట్ చేయకపోయినా సెమెన్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాడు అంటుంటాడు, చూడు నాకు అర్లీ మార్నింగ్ ఫాల్ ఉంది సార్, బట్లు మార్నింగ్ చూసి వేర్ విల్ బి ద ప్రొడక్షన్ విల్ గో, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అంతే. See, if you see నార్మల్ సెక్షువల్ అంటే ఈ సైకిల్లో కూడా మనకు ఎర్లీ మార్నింగ్ మనకు ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి. ఎందుకు? టెస్టోస్టెరాన్ సర్జ్ ఉంటుంది అప్పుడు. మనకు మార్నింగ్ లేస్తూనే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఈజ్ అ గుడ్ సైన్. అంటే యువర్ సెక్షువల్ హెల్త్ ఈజ్ ఇన్ ఎ గుడ్ ఫామ్ అనేది చెప్పడానికి ఇది ఒక సైన్ ఉంటుంది. అదే కాదు, మామూలుగా మనం పడుకున్న తర్వాత దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ REM స్లీప్, NREM స్లీప్ అంటారు. REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, NREM అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్స్ అంటారు. ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే మనం పడుకున్నా కూడా ఇట్లా కళ్ళను చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటాయి ఐబాల్స్. ఏంటంటే విల్ బి సీయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డ్రీమ్ అనమాట యాక్చువల్లీ. అది ఏమి డ్రీమ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్షువల్ డ్రీమ్సే ఉంటాయి. దట్స్ ద రీజన్. మార్నింగ్ నీకు నార్మల్గా లేచిన చూస్తే నీకు సమ్ టైమ్స్ ఆఫ్ స్టిక్కీ సబ్స్టెన్స్, అది ఎజాకులేట్ ఉండడం అలా జరుగుతుంటుంది. అది వెరీ కామన్ కంప్లైంట్. చిల్డ్రన్ తీసుకొస్తుంటారు, సార్ వీడికి ఇలా ఎజాకులేట్ అవుతుంది, చిన్నపిల్లవాడు కాకూడదు కదా అనేది. వాడు తప్పేం కాదు, అది ఇట్స్ లైక్ సైకిల్. అంటే నీకు వాడు ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది టెస్టిస్లో, టీన్స్ వచ్చిన తర్వాత. ఇట్ హ్యాస్ టు గో సమ్వేర్ కదా, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఎలా వెళ్తుంది? ఇలానే వెళ్తుంది. సో బేసిక్లీ అది ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఒకవేళ వాలంటరీగా బయటికి రాకపోతే అదంతగా వచ్చేస్తుంది. అవును, ఇట్ విల్ బి గోయింగ్ అవుట్. సో బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. ఇట్ విల్ బి గోయింగ్ అవుట్. చాలా పేషెంట్స్ ఎలా వస్తారంటే,
సార్ నేను చేయకపోయినా మాస్టర్బేట్ చేయకపోయినా ఎజాకులేట్ అయిపోతుంది, వీక్నెస్ అయిపోతున్నాను, చాలా వీక్ అయిపోతున్నాను సార్. మరి భార్యతో చేసేది లేదు అంటే గర్ల్ ఫ్రెండ్తో చేసేటప్పుడు వీక్ కావాలంటే అప్పుడేం కావు. ఏదైనా సరే ఎజాకులేట్ అవుతారు కదా, అప్పుడైనా సరే మాస్టర్బేషన్ అయినప్పుడైనా ఎజాకులేట్ అవుతాడు, లేదు పార్ట్నర్తో కలిసినప్పుడైనా ఎజాకులేట్ అవుతాడు. అలాంటి సినారియోలో అప్పుడు కానీ వీక్నెస్ ఇప్పుడు ఎందుకు అవుతాడు? ఇట్స్ బేసికలీ హిస్ థాట్ ప్రాసెస్. నేను ఇది వాడి దృష్టిలో ఎలా ఉంటుందంటే అంటే ఎజాకులేట్ అవుతే నాకు వీక్నెస్ వస్తుంది అనే ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాడు వీక్గా ఫీల్ అవుతాడు. అంతేకాని ఎజాకులేషన్ బయటకు వచ్చినంత మాత్రాన నువ్వు వీక్నెస్ అవుతావు అనడం తప్పు. కాకపోతే ఎజాకులేట్ అయిన తర్వాత ఫ్రమోన్స్ అంటే బేసిక్గా ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. యూ విల్ బి సో రిలాక్స్, you will go to the sleep. Basically that will happen, that's it. It is not about any weakness. If that was the thing, నువ్వు భార్యతో చేసిన అదే కావాల్సింది. వాడికి వీక్నెస్ రావాలిగా, అక్కడ లేని ఇక్కడ ఎలా వస్తుంది? సో మెంటలీ అంతే. ఎస్, ఇట్స్ ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ అంటే థాట్ ప్రాసెస్ అంటుంది. సో ఇంతకుముందు పార్న్ అడిక్షన్ అండ్ సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మాస్టర్బేషన్ అండ్ సెక్షువల్ లైఫ్ అది ఎట్లా? మాస్టర్బేషన్ అండ్ సెక్షువల్ లైఫ్ కూడా దే గో ఇన్ హ్యాండ్ యాక్చువల్లీ. మ్యారీడ్ కపుల్ కానీ దోస్ హు ఆర్ హ్యావింగ్ ఎ పార్ట్నర్, వాళ్ళకు మాస్టర్బేట్ చేసుకున్న రూల్ ఏం లేదండి. దే డూ మాస్టర్బేట్. ఇప్పుడు అంతెందుకు అవైలబుల్ సెక్షువల్ పార్ట్నర్ ఉన్నా కూడా sometimes they will go for masturbation. That they will be relieved more pleasure. That's what the patient, I mean, like a person says. సో అయితే మాస్టర్బేషన్ చేస్తూ అది అలవాటు అయిపోతుంది అండ్ సెక్షువల్ డిజైర్ తగ్గుతుంది. వాడికి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. డిజైర్ అనేది కన్నా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా నీకు పర్ఫార్మెన్స్ స్టేటస్ కూడా తగ్గిపోతుంది కదా. అలా ఎప్పుడైనా సరే ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కానీ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ స్టేటస్ ఎక్కువ ఉంటుంది. మోర్ టైమ్స్ దే విల్ బీ మీటింగ్ సెక్షువల్ యాక్ట్ అలా ఉంటుంది. యాజ్ ద డేస్ ప్రోగ్రెసెస్ నీ యొక్క కలవడం కూడా తగ్గిపోతుంటుంది అలా. సో మరి దీనికి సొల్యూషన్ యూ నీడ్ టు రివైవ్, అలాంటి రొమాంటిక్ డిన్నర్స్, రొమాంటిక్ గెటవేస్ అలాంటివి. యూ హ్యావ్ టు రివైవ్ యువర్ సెక్షువల్ లైఫ్ అంతే. అలాంటి థింగ్స్ ఏంటంటే చాలా కామన్గా చెప్తుంటారు, ఇంట్లో నైటీస్ వేసుకొని బయటికి పోయి పాష్గా తయారవడం కాదు, ఇంట్లోనే పాష్గా తయారవడం అని కాదు, కానీ అట్లీస్ట్ యూనిట్ లుక్ గుడ్ టుగెదర్. నీ హస్బెండ్కు నువ్వు, నీ పార్ట్నర్కు నువ్వు కనిపించాలి కానీ వేరే వాడికి కాదుగా. వెరీ ఫ్యాక్చువల్ థింగ్స్. సో మాస్టర్బేషన్ అడిక్షన్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, మా ఫ్రెండ్ అతను ఇనీషియల్ డేస్లో లైక్ 17-18 years ఆ టైంలో ఫుల్ మాస్టర్బేట్ చేసుకుంటుండే. తనకి చిన్నగా కట్ అయిందనమాట, ఎక్కువైపోయి వాడికి భయం స్టార్ట్ అయింది. ఏం జరిగింది ఏమైందో తెలియదు. అయితే వాళ్ళ నాన్న చెప్పి ఒక ఇట్లా ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూసి అంత మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ నాన్నని మీరు బయటికి వెళ్ళండి, నేను ఇంతో మాట్లాడతా అంటే ఇంక భయం స్టార్ట్ అయింది. ఏమంటాడు. అయితే యాక్చువల్లీ ఆ డాక్టర్ ఏం అడిగినాడంట అంటే, నువ్వు కరెక్ట్ చెప్పరా, నువ్వు ఇట్లా అని చేసుకున్నావా లేకపోతే ఇట్లా అని చేసుకున్నావా, ఎందుకు కట్ అయింది అన్నిసార్లు చేసుకున్నా, ఎందుకు కట్ అయింది? నథింగ్ లైక్ వన్ methodology for masturbation. Everybody has their own fancies, whims and fancies. Some they rub to the bed, some they use the hand. There is nothing like one అంటే ఒక ప్రొసీజర్ లాగే ఉంటుంది masturbation. అండ్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఈజ్ ఇన్ హిస్ కేస్ ఫ్రెన్యులం ఎరెక్షన్ వచ్చినప్పుడు ఫుల్గా ఫ్రెన్యులం ఫోర్స్కి వెనక్కిపోవడం, ఆ ఫ్రెన్యులర్ టేర్ అవ్వడము, ఎలా ఫీమేల్ హైమన్ టేర్ అవుతుందో మేల్కి అలా ఫ్రెన్యులం టేర్ అవుతుంది, అక్కడ బ్లీడింగ్ వస్తుంది. దట్ వుడ్ హ్యావ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. అంటే అది చాలా కామన్గా జరుగుతుంది మేల్కు. అండ్ నథింగ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ వన్స్ యు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ అంటే అది స్ట్రెచ్ అయిపోవడము, నార్మల్ కట్ అయిపోవడం జరుగుతుంటుంది. నథింగ్ టు వరీ, దానికి అలాంటిది ఏం లేదండి. అంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా అయిపోయింది.
సెక్షువల్ వెల్నెస్ కోచెస్ అని స్టార్ట్ అయిపోయినారు. అవును. సైకోథెరపీ అని, ఆ థెరపీస్, ఈ థెరపీస్‌తో ఇవన్నీ చేస్తూ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానుగా, ఇదొకటే కాదు. దే విల్ బి హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ థాట్ బ్లాక్స్. అంటే ఏదో వాడికి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. సమ్ మైల్డ్ ఎక్కడో బ్లాక్స్ ఉంటాయి. దానిలను పట్టుకోగలిగితే, మాట్లాడగలిగితే గానీ వాళ్ళకి తెలుస్తుంది మనకి ఎక్కడ, ఏంటి. కొందరు ఏం లేదు, సింపుల్ రీజన్స్ ఉంటాయి. చెప్పానుగా, ఫ్రెన్యులమ్ ఒకడికి పెయిన్ ఉంటుంది. ఇంకొకరికి ఏంటి, నా పెనిస్ చిన్నదని వాడు గోల అనమాట. చూస్తేనేమో పెనిస్ చిన్నది ఉండదు. అది నార్మల్‌గా ఉన్నటువంటి ఆ స్కేల్ దాని ప్రకారం చూసినా కూడా దేర్ ఈజ్ నథింగ్ అబ్‌నార్మాలిటీ. వాడికి ఏం లేదు. బాబు నువ్వు నార్మల్, దిస్ ఈస్ ద థింగ్స్ అని రియలిస్టిక్ వేలో వాడికి చెప్పగలిగితే హీ కెన్ పర్ఫార్మ్ ఇట్. అంతే. దేర్ ఈజ్ నథింగ్ అంటే గ్రేట్ అబ్‌నార్మాలిటీస్ ఏమి ఉండవు. ఇంకొకటి, సార్ నేను మాస్టర్బేట్ కరెక్ట్ చేస్తున్నాను గానీ నాట్ ఏబుల్ టు ఇన్సర్ట్ ఇట్. అదొక గోల ఉంటుంది. అంటే చెప్తుంటా, ఐ కెన్ మాస్టర్బేట్ సార్, నేను ఎజాక్యులేట్ అవుతున్నాను, కానీ అక్కడికి పోయి ఫెయిల్ అయిపోతున్నా. యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే అక్కడికి పోయి వాడు ఏదో ఊహించుకుంటాడనమాట. నేను అక్కడికి పోయి గంట సేపు చేయాలి, నేను అక్కడికి పోయి ఇలా చేయాలి, అలా చేయాలి. సో ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో వాడు తొందరగా చితకలు పడిపోతాడు. సెంచరీ కొడదామని డకౌట్ అవుతాడు. అలా సింపుల్ థింగ్స్ ఉంటాయండి. ఏం మేజర్ థింగ్స్ ఏమి ఉండవు. వెరీ రేర్లీ ఇఫ్ ఐ సీ 100 పేషెంట్స్, లెస్ దెన్ 10% నీకు అంటే యూ నీడ్ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఈ యాక్చువల్ ప్రాబ్లం మీరు ముందన్నట్టు సర్కమ్సిజన్ అంతే అలాంటివి ఉంటాయి. అంతే. కొందరికి కర్వేచర్ మీద ఒక గోల అది ఉంటుందన్నమాట. కర్వేచర్, సార్ నా పెనిస్ కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా లేదు, కొంచెం సైడ్ ఉంది. అది దెర్ ఈజ్ నథింగ్. యువర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ మీన్ ఇఫ్ యూ లుక్ అట్ యువర్ హ్యాండ్ వెరీ వీడ్గా అనిపించదా, ఏదో ఇట్లా చేతులు వేళ్ళు అలా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ హ్యాండ్కి ఉన్నట్లు డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే వర్క్ ఎక్కువ చేస్తావో దానికి ఎక్కువ మస్కులార్ ఉంటుంది. సేమ్ అంతే. ఎటు సైడ్ నువ్వు అలా అంటే పాస్చరల్ అలా కొంచెంసేపు కొన్ని రోజులు అలా పెట్టుకోవడం వల్ల కొంచెం నీకు ఆ కర్వేచర్ ఉండడం చాలా సాధారణం అండి. అదేమీ అబ్నార్మాలిటీ కాదు. కర్వేచర్ ఇన్ పెనిస్ అని ఒక 10 to 15% పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది. దెర్ ఆర్ few conditions, very rarely 45 degrees, 60 degrees, 90 degrees. If it is not possible to enter into the vagina, then we may have to intervene in that. అలాంటి కేసుల్లోనే. అంతేగాని సింపుల్ మైల్డ్ కర్వేచర్కు అవసరం ఉండదు. అలా చెప్తున్నాను. చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. సార్ నా పెనిస్ అలా వంకరగా ఉంది, ఇది కరెక్ట్ కాదు, కరెక్టా? నో. సో మీరు ఇదే ప్రొసీజర్స్ అనేది ఏదో సర్జికల్ ప్రొసీజర్ గురించి. సో అంతకుముందు నేను పాడ్కాస్ట్లో పద్మశ్రీ అవార్డీ డాక్టర్ మంజుల గైనకాలజిస్ట్ అని వచ్చినారు. తను హైమీన్ రీకన్స్ట్రక్షన్ గురించి ఒక ప్రొసీజర్ గురించి మాట్లాడారు. అది ఫీమేల్స్లో. అట్లా మేల్స్లో కూడా పెనైల్ రీకన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ, బట్ దోస్ ఆర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. జెండర్ రీఅసైన్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉంటారు, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. ఇప్పుడు బేసిక్గా ఫీమేల్ టు మేల్ చేయాలనుకున్నప్పుడు మనము జెండర్ రీఅసైన్మెంట్ అంటారు వాళ్ళల్లో. అంటే వాళ్ళ యొక్క జెనిటల్స్ను మనం రీకన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. రేడియల్ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్ అంటారు. ఇక్కడ నుంచి ఒక రేడియల్ ఆర్టరీ నుంచి తీసి దాన్ని ఒక పినైల్ షాఫ్ట్ లాగా తయారు చేసి దాన్ని వారి యొక్క యురెత్రాకు అటాచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ప్రాపర్ పెనిస్ను రీక్రియేట్ చేయొచ్చు. అది ఒక సర్జరీ. ఇంకొకటి ఏంటంటే, కొందరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లో మనం పెనైల్ ప్రాస్థెసిస్ లాంటి, ఇప్పుడు రిఫ్రాక్టరీ, నేను ఇంతకుముందు చెప్పినట్లు రిఫ్రాక్టరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేసినా, ఒక ట్యాబ్లెట్ పెట్టినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా, సైకోథెరపీ కౌన్సిలింగ్ ఇచ్చినా, ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎరెక్షన్, ఆ సినారియోస్లో మనం పినైల్ ఇంప్లాంట్స్ అనేది పెట్టడం జరుగుతుంటుంది. పినైల్ ఇంప్లాంట్స్ అంటే ఏం లేదండి, ఒక చిన్న, నేను చెప్పాను కదా, ఒక మన అనాటమీ ఆఫ్ ద పెనిస్ అని 2 సిలిండర్స్ ఉంటాయి, కార్పొరల్ బాడీస్ అనేది. బేసిక్గా దానిలోకి బ్లడ్ రావాలి. బ్లడ్ వచ్చి అవి టైట్ అంటే చాలా స్టిఫ్ అయితే మనకు పెనైల్ ఎరెక్షన్స్ అనేది జరుగుతుంది. ఆ బ్లడ్ అనేది, వాస్కులారిటీ అనేది సరిగా లేకపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క కార్పొరల్ బాడీస్లోకి
సిలికాన్ ఇంప్లాంట్స్ని పెట్టడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రాడ్స్ లాగా పెట్టడం. సో అప్పుడు ఆల్ ద టైమ్ ఉంటుందా అది? యా, దెర్ ఆర్ Correct. సర్టెన్ ఇంప్లాంట్స్ విచ్ ఆర్ కాల్డ్ 2 పీస్ అండ్ 3 పీస్. అంటే కొన్ని మాల్యబుల్ ఇంప్లాంట్స్ అంటారు. అవి ఎరెక్షన్స్ ఎప్పుడు ఉన్నట్లు ఉంటాయి. దాన్ని హ్యాస్ టు ఆఫ్టర్ సమ్ డేస్ యూ కెన్ లిటిల్ ఫోల్డ్ అండ్ కీప్ ఇట్ ఇన్ సైడ్ ద ఎస్ యూ కెన్. అవును, అంటే ఫోల్డ్ అంటే కంప్లీట్గా బుక్ లాగా ఫోల్డ్ చేయడం అని కాదు, కానీ Ah. యూ కెన్ బెండ్ ఇట్ లిటిల్. మరి కావాలనుకున్నప్పుడు వాళ్ళే పెట్టుకోవచ్చా? లేదు, కావాలంటే బయటకు తీస్తే ఎరెక్షన్ లాగానే కనిపిస్తుంది అలా అని. ఓకే, నాకు అర్థం కావట్లేదు డాక్టర్. అంటే ఎప్పుడైతే పెనైల్ ఇప్పుడు చెప్పానుగా, పెనిస్ ఇది అనుకోండి, ఆ. 2 సిలిండర్స్ ఉంటాయి. explain ఫోల్డ్ చేస్తున్నా. అంటే పెనిస్ను ఫోల్డ్ చేయడం అన్నమాట. అంటే ఏం లేదు, మరీ ఫోల్డ్ చేయడం అంటే అలా పుస్తకంలాగా మూసేయడం అనేది కాదు, కానీ టు లెటర్ ఎక్స్టెంట్ పెనిస్ ఇస్ వెన్ ఇట్ ఈస్ సాఫ్ట్ ఇట్ కెన్ బి షేప్ టు ఎనీథింగ్. అంటే మనం ఇలా వంచవచ్చు, అలా వంచవచ్చు కదా. అలానే లోపల ఇట్స్ మ్యాలెబుల్, అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్ అది. అంటే మ్యాలెబుల్ అంటే వంగగలిగినది అని అటువంటివి. అలా మైల్డ్ కొంచెం కన్సీల్ చేసుకోవచ్చు, ఒక డ్రైయర్ వేసుకునేటప్పుడు కానీ అలాంటివి. ఇట్స్ ఆల్వేస్ ఎరెక్ట్. అంటే నువ్వు అది తీసాడు అంటే ఎరెక్షన్ లాగానే ఉంటుంది. యూ కెన్ పర్ఫామ్ ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయొచ్చు. వైఫ్ తన యొక్క పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ వచ్చేంతసేపు కూడా అతను పర్ఫామ్ చేయొచ్చు. మళ్ళీ అలా కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 3 పీస్. అప్పుడు కొందరు ఏమంటారు, సార్ నాకు కల్ సీలింగ్ అవన్నీ నాకు చాలా బెట్టుగా ఉన్నాయి సార్, దెర్ ఈస్ సంథింగ్, ఈజ్ దెర్ ఎనీ ఆల్టర్నేటివ్ అంటారు. అలాంటి వాళ్ళలో 3 పీస్ మెథడ్ అంటే ప్రాసెసెస్ అంటారు. 3 పీస్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్, నాట్ లిటిల్ బిగ్గర్ ఎక్స్పెన్సివ్. అది ఎలా అంటే దానికి చెప్పిన సేమ్ ఒక ట్యూబ్స్ లాంటివే ఉంటాయి, కాకపోతే అవన్నీ ఇన్ఫ్లేటబుల్. ఓకే, అండ్ దానిలోకి ఒక సొల్యూషన్ వెళ్తుంది. సొల్యూషన్ వెళ్ళి అవి న్యాచురల్, ఇప్పుడు మనకు కదా ఆ కార్పొరల్ బాడీస్లోకి, పెనిస్ స్ట్రక్చర్ కార్పొరల్ బాడీస్లోకి నేను ఈ మ్యాల్యబుల్ అనేది పెట్టినప్పుడు ఎలా ఎరెక్షన్ సిమ్యులేట్ చేస్తుందో, అలానే ఈ యొక్క ఇన్ఫ్లేటబుల్ బెలూన్ లాంటిది ఒకటి దానికి పెడతారనమాట లోపల. దానికి 2 పైప్స్ని అది సపరేట్గా తీసుకొస్తారు. ఒక రిజర్వాయర్ పెడతారు. ఆ రిజర్వాయర్లో ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. ఇదంతా మన బాడీలోనే ఉంటుంది. అవన్నీ బాడీలోనే పెడతారు, చెప్తారు ఎక్కడెక్కడ పెడతానని కూడా చెప్తారు. ఆ రిజర్వాయర్కి ఒక పంప్, ఒక చిన్న స్విచ్ లాంటిది ఇస్తారనమాట. ఈ 3 దాన్ని 3 పీస్ అంటారు, 3 పీస్ సెట్ అంటారు. ఆ 3 పీస్ 2 సిలిండర్స్, ఆ 2 బెలూన్స్ ఈ కార్పొరల్ బాడీస్లోకి పెట్టడం, ఆ ట్యూబ్స్ను ఈ సిలిండర్ మన యొక్క రిజర్వాయర్ కనెక్ట్ చేయడం, ఆ రిజర్వాయర్ నుంచి ఒక బల్బ్ మన బటన్కు కనెక్ట్ చేయడం. రిజర్వాయర్ అంటే యూరినరీ బ్లాడర్ రిజర్వాయర్ అదా, లేకపోతే ఇంప్లాంట్? యూరినరీ బ్లాడర్ దగ్గరనే ఈ యొక్క రిజర్వాయర్ ఒక చిన్న కంటైనర్ లాగా ఉంటుంది, దానిలో ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మన టెస్టిస్ దగ్గర ఒక బటన్ లాంటిది పెడతారు. అది నొక్కామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లూయిడ్ అంతా దీంట్లో ఆ బల్బ్లోకి వెళ్తుంది. బల్బ్లోకి వెళ్ళి న్యాచురల్ ఎరెక్షన్ లాగానే సిమ్యులేట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ అంటే నీ పార్ట్నర్కు తెలియదు, ఏమీ తెలియదు అనమాట. అంటే కన్సీలింగ్ ఉంటుంది. ఇది నార్మల్ అయిపోయింది అనుకోండి, సెక్షువల్ యాక్ట్ తర్వాత బోత్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ యాక్ట్, దెన్ వన్స్ అగైన్ ఆ బల్బ్ను లాంగ్ ప్రెస్ చేస్తే ఆ ఫ్లూయిడ్ అనేది అంతా డిఫ్లేట్ అయిపోతుంది, మళ్ళీ రిజర్వాయర్లోకి వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎరెక్షన్ లాగా అనమాట. సో బయట ఇక్కడ వేస్ట్ దగ్గర ఉంటుంది అన్నారా బల్బ్? కాదండి, అన్నీ కూడా బాడీలోనే ఉంటాయి. బ్లాడర్ సైడ్ పక్కన మనకు ఈ రిజర్వాయర్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క సిలిండర్స్ను పెనిస్లో పెట్టడం జరుగుతుంది. సబ్క్యూటేనియస్గా అంటే టిష్యూ అంటే స్కిన్ కిందనే ఆ యొక్క ట్యూబ్స్ను పెట్టడం జరుగుతుంది. టెస్టిస్ లోపల, అంటే టెస్టిస్ అంటే మన స్క్రోటం ఉంటుంది కదా, దాని టెస్టిస్ పక్కన ఒక చిన్న స్విచ్ లాంటిది ఉంటుందన్నమాట, అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అండర్ స్కిన్నే ఉంటుంది, నీకు ఎక్కడ బయట కనిపించడం జరగదు. ఆ పద్ధతిని 3 పీస్ టెక్నాలజీ అంటారు. ఇవన్నీ కూడా సెక్షువల్ ఇంప్లాంట్సే, అంటే పినైల్ ఇంప్లాంట్సే అనమాట. ఎక్స్ట్రీమ్ ఉంది డాక్టర్ ఇది. Malleable is very commonly done. We do regularly malleable. 3 piece is little expensive, so opting for that thing is less. But yes, it is very much similar to the natural erections anamata. If they are affordable, we are there to help them. అంటే ఎంత అఫోర్డబుల్ అంటే? Implant itself will cost you somewhere, and different ఉన్నాయండి. యాక్చువల్గా ఇట్ కాస్ట్ అరౌండ్ 10 to 15 lakhs ఉత్త ఇంప్లాంటే ఉంటుంది.
అది మాల్యబుల్ అనుకోండి, అరౌండ్ 1,00,000 రూపీలో నీకు ఆ ఇంప్లాంట్ దొరికిపోతుంది. అంటే సర్జికల్ ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్ అండ్ మ్మ్. ఇంప్లాంట్ కాస్ట్ చెప్తున్నాం. ఆ, అంటే ఇంత అంత యాక్ట్ కోసం ఇంత చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారా డాక్టర్? సి వరల్డ్ రివాల్వ్స్ అరౌండ్ ద సెక్స్ అనేది ఒక థింగ్. దేశాలు పోయాయి ఈ దీనికోసం అని, సెక్స్ అని దీనికోసం. సో లాట్ మోర్ దే స్పెండ్ ఆన్ ది సార్ట్ ఆఫ్ సర్జరీస్ ఆర్ ఎనీథింగ్. సో ఇండియాలో కూడా వేరే కంట్రీ. వెరీ కామన్ లేదు మనకు. ఇవన్నీ కూడా కన్సీలింగ్గానే ఉంటాయి. ఎక్కడ బయటకు చెప్పుకొని తిరగడు, నాకు పెనైల్ ఇంప్లాంట్ అయింది, ఏదో స్టోన్ సర్జరీ అయింది అనుకోండి, ఏదో చెప్పుకుంటారు నాకు స్టోన్ సర్జరీ అని చెప్పుకుంటారు. అంతేకాని ఇవి ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ దట్, అంటే యాక్సెప్ట్ చేయలేరేమో కదా, చెప్తే వేరే వాళ్ళు అరే ఇట్లా ఇట్లా ఇంకా అంత ఎడ్యుకేషన్ పరంగా కానీ అవేర్నెస్ పరంగా కానీ రాలేదు. దే విల్ బి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్సీలింగ్, ర్యాప్డ్ అంటారు. చాలానే జరుగుతుంటాయండి. వీఆర్ వెల్ వర్స్డ్ విత్ ద సర్జరీస్ అండ్ వీ డూ ఇట్ రెగ్యులర్లీ. ఈ ఇంప్లాంట్స్ అనేది బేసిక్గా పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికే. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి కాదు, పర్ఫార్మెన్స్ లేని వాళ్ళకు పర్ఫార్మెన్స్ను ఇవ్వడానికి అంతే. ఆల్రెడీ పర్ఫార్మ్ చేసేవాడికి మనం ఇంక్రీజ్ చేసేది ఏమి ఉండదండి. కొందరు అడుగుతుంటారు, సార్ ఐ కుడ్ ఏబుల్ టు పెనిట్రేట్, ఐ వాంట్ మోర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్, బట్ ఎస్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను హైట్ ఇంతే ఉన్నాను, ఐ వాంట్ మోర్ హైట్ అని చెప్పేసి ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతనికి ఇలిజరవ్ టెక్నిక్ అనేది చేసి హైట్ పెంచడానికి ట్రై చేశారు. అతను అంటే మేజరే పోయి డాక్టర్ని కలవడం, డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళడం, అతనికి సర్జరీ చేయడం, సర్జరీ చేసిన తర్వాత పేరెంట్స్ గొడవ చేయడం, మాకు తెలియకుండా సర్జరీ చేసామని ఏదో దానికి జరిగింది. అలాంటి టెక్నిక్ ద్వారా హైట్ చేయడం అంత సాధ్యమవుతుంది, కానీ పినైల్ లెంత్ను అలా కట్ చేసి పొడుగులాగా పెట్టడం అంటూ ఏముండదండి. సో లేని వాళ్ళకి ఇది లేని వాళ్ళకు మనం ఇంప్లాంట్ పెట్టడం అనేది జరుగుతుంటుంది. జెండర్ రీఅసైన్మెంట్లో వాళ్ళకు కూడా మనం పినైల్ షాఫ్ట్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఉన్నదాన్ని నేను ఏదో టిష్యూని యాడ్ చేసి అలా పెట్టడం అంటూ సాధ్యం కాదు. సో యాక్చువల్లీ నేనేం అడగబోయినా అంటే పర్ఫార్మెన్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే దట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఇన్ఫర్టిలిటీ అనేది అనే ర్యాంపేజ్ అంటే చాలా ఎక్కువ ఉంది. దట్ హ్యాస్ గ్రోన్ అప్ లైక్ లీప్స్ అండ్ బౌండ్స్ అని చెప్పగలను. అంటే ఒక థింగ్ ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ వాట్ వీఆర్ లివింగ్ అట్ అనేది, అర్బనైజేషన్ హ్యాస్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. నాట్ ఓన్లీ దట్, అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అని కానీ, ఇప్పుడు సెటిల్మెంట్ కోసం అని చెప్పేసి 30s 40sలో మ్యారేజ్ చేసుకోవడం, ఆ ఏజ్లో వాళ్ళకు సెమెన్ క్వాలిటీ తగ్గిపోవడం, ఓవం క్వాలిటీ తగ్గిపోవడము, అండ్ అడిక్షన్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ అన్యాచురల్ థింగ్స్ అన్నీ చేయడం, దీంతో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. అంటే ఇన్ఫర్టైల్ కపుల్ చాలా ఎక్కువ ఉందండి. ఐ కెన్ సే ఇట్స్ ఇన్ ద పీక్ స్టేట్. సో దానికి కూడా డైరెక్ట్ సొల్యూషన్, దానికి ఇన్ఫర్టిలిటీ ఇట్ కెన్ బి ఈదర్ వే. అంటే మీకు అంటే బోత్ సైడ్స్, ఫీమేల్ ఉండొచ్చు, మేల్ ఉండొచ్చు. అంటే నువ్వు ఎవాల్యుయేట్ చేయాలి ఫస్ట్. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ద ఫీమేల్ ఆల్సో కదా. మేల్ నువ్వు సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే దాంట్లో మనకు కౌంట్ సరిగా ఉందా, వాడు పర్ఫామ్ చేయగలుగుతున్నాడా, వెదర్ హీ ఈజ్ ఏబుల్ టు ఎజాకులేట్ ఇన్సైడ్ ద వెజైనా, డేట్ టైం, పర్టికులర్ ఫర్టిలిటీ పీరియడ్ అని ఉంటుంది. కొందరు చాలా ఫన్నీ థింగ్స్ చెప్తాను, సార్ మేము రెగ్యులర్గా కలుస్తున్నాం అయినా మాకు పిల్లలు కలవట్లేదు అంటే, వాడు ఎప్పుడు కలుస్తుంటాడు? త్రూ అవుట్ ద మంత్ కలిసిన టైంలో, అంటే సెక్షువల్ యాక్ట్ కలిగినా కూడా ఒక 4 to 5 days మాత్రమే ఫర్టిలిటీ పీరియడ్ ఉంటుంది. ఆ ఫర్టిలిటీ పీరియడ్లో కలిసినప్పుడు మాత్రమే నీకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని త్రూ అవుట్ 25 days కలిసినా కూడా ఈ మే నాట్ ఏబుల్ టు ఫాదర్ ఏ చైల్డ్. అలా అలా ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫర్టిలిటీ డ్యూ టు ఇన్యాక్సెసిబిలిటీ అనే ఫన్నీ థింగ్ ఉంటుందన్నమాట. చాలా కామన్గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఉంటుంది. ఎలా అంటే పొద్దున్న హస్బెండ్ ఏమో జాబ్ చేస్తుంటాడు, నైట్
వైఫ్ ఏమో జాబ్ చేస్తుంటుంది. ఎప్పుడు కలుసుకుంటారు? సండే రోజు కలుసుకుంటారు. సండే రోజు హీఈస్ ఫోర్స్ టు డూ ఏ సెక్షువల్ యాక్టివిటీ. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగాల్సిందే. జరగాలి. జరిగితేనే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 5 years అయి ఉంటుంది పెళ్ళైపోయి. ఇంకా పిల్లలు లేరు అడుగుతూ ఉంటారు. సో హీ విల్ బి పుట్ ఇన్ టు ఏ వన్ టెస్ట్ అనమాట. హీ మే నాట్ హ్యావ్ ద సెక్షువల్ ఎరెక్షనే ఉండదు. వాడికి విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఫర్టిలిటీ పీరియడ్ అయిపోతుందని అమ్మాయి తరపు నుంచి ప్రెషర్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఇన్ఫర్టిలిటీగా ఏమొస్తుంది? షీఈస్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ద యాక్ట్. సో దీస్ ఆర్ ఆల్ రీజన్స్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ. దెర్ ఆర్ మెనీ రీజన్స్. స్మోకింగ్ అంటాను, డ్రింకింగ్ అంటాను, హ్యాబిట్స్ బేసికలీ, అండ్ యువర్ exposure to carcinogens and pollution, our diet, adulteration in diets. There are several reasons for the infertility. బాయ్కి చెప్తున్నాను నేను ఇవన్నీ. సో ఈ ఇన్ఫర్టిలిటీని బేస్ చేసుకునే కొంతమంది కంపెనీస్ మార్కెట్లో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఏం చేస్తాయంటే ఇన్ఫర్టిలిటీ అండ్ ఇంపార్టెన్స్ కూడా అంటే దానిలో కూడా యాడ్ చేస్తాను నేను. ఏంటి డిఫరెన్స్ ఇన్ఫర్టిలిటీ ఇంపార్టెన్స్? ఇన్ఫర్టిలిటీ ఈజ్ డిఫరెంట్, ఇంపార్టెన్స్ ఈజ్ డిఫరెన్స్. ఇంపార్టెన్స్ అంటే పర్ఫామ్ చేయలేకపోవడాన్ని ఇంపార్టెన్స్ అంటాం. ఇన్ఫర్టిలిటీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. అంటే పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు, పిల్లలు లేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. అంతే కదా. సో దీన్ని క్యాష్ చేసుకొని కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తాయి. ఆయుర్వేదాలో పర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్స్, శిలాజిత్ అని అవి ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ అడ్వర్టైజ్డ్ ప్రోడక్ట్స్. శిలాజిత్ హిమాలయాస్ నుంచి తీసుకొస్తారు అది. సో ఇది ఎంతవరకు నిజం? అంటే ఏదన్నా ఎక్స్టర్నల్గా ప్రోడక్ట్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ బూస్ట్ అవ్వడం కానీ పర్ఫార్మెన్స్ బూస్ట్ అవ్వడం కానీ ఇట్లా? నేను ఈ విధంగా చెప్తాను. బట్ I don't have a direct knowledge about the Ayurvedic products. నేను being a allopathic doctor, I cannot comment directly on the Ayurvedic preparations. ఇవి పని చేస్తాయి, ఇవి పని చేయవు అని నేను చెప్పడానికి లేదండి. ఆయుర్వేదిక్ అనేది ఏజ్ ఓల్డ్ మనకు ఉన్నటువంటి శాస్త్రమే. అది ప్రూవన్ ఫర్ ఏజెస్ అని చెబుతూ ఉంటారు. బట్ నేను చదివిన శాస్త్రం ప్రకారం చెప్తాను. శిలాజిత్ నువ్వు చెప్పలేను, కానీ దెర్ ఆర్ సర్టెన్ పర్ఫార్మెన్స్ బూస్టర్స్ అనమాట. అంటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, PDE5 ఒక ఎంజైమ్ ఉంటుంది, దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఈ వయాగ్రా లాంటిది అనేది PDE5 ఇన్హిబిటార్స్ అంటారు. దానిలో దెర్ ఆర్ ఫస్ట్ కనుక్కున్నది అయితే ఇదే వయాగ్రానే, అంటే దట్స్ పేటెంటెడ్ మాలిక్యూల్ అండ్ రీసెర్చ్ మాలిక్యూల్ అనమాట. దాని తర్వాత వయాగ్రా ఇస్ ఎ ట్రేడ్ నేమ్. దానిలో ఉన్న ప్రోడక్ట్ అయితే సిల్డనాఫిల్ అంటారు. దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, దాని యొక్క కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, దే హ్యావ్ రీఫైన్డ్ దట్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే దాని తర్వాత వచ్చినటువంటివి ఇది సిల్డనాఫిల్ కదా, వర్ధనాఫిల్, అవెనాఫిల్, ఇవన్నీ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ వచ్చాయి. టెడలాఫిల్ వెరీ రీసెంట్లీ. అంటే మనకు కామన్గా ఇవన్నీ వయాగ్రా లాంటివి, ఇవన్నీ వయాగ్రా లాంటి బ్రదర్స్ సిస్టర్స్ అనుకోండి. ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తాయి. ఇవన్నీ కూడా PDE5 ఇన్హిబిటార్సే. అవన్నీ కూడా మనకు ఈ ఎంజైమ్ను స్టాప్ చేస్తాయి, నీ యొక్క ప్రొలాంగేషన్కు హెల్ప్ అవుతాయి, నీ యొక్క ఎరెక్షన్ ఎక్కువసేపు ఉంటుంది, యూ కెన్ పర్ఫామ్ మోర్. అది దాంట్లో మనకు హాఫ్ లైఫ్ ఒక్కోదానికి ఎక్కువ ఉండడం, ఒకదానికి తక్కువ ఉండడం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడం. యూజువల్గా మనం ప్రోడక్ట్ సజెస్ట్ చేసేది టెడలాఫిల్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. సో ఏదైనా సరే బట్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసుకోకూడదు. వెరీ ట్రూలీ సెడ్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. వాడికి ఆ యొక్క మెడికేషన్ ఎలా తీసుకోవాలనో తెలియదు, ఎంత డోసులో తీసుకోవాలనో తెలియదు, వాడికి ఎంత అవసరమో ఏ డోసులో తీసుకోవాలనో తెలియదు, అండ్ ఎంత టైం ముందర తీసుకోవాలనో తెలియదు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు. కొంచెం ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు, ఈ ప్రాబ్లం చెప్పారు. నేను వాడికి డ్రగ్ రాసిచ్చే ముందు చెబుతాను, బాబు ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నీకు ఈ థింగ్స్ని అబ్జర్వ్ చేయాలి అనేది. ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వాడికి హెడేక్ వస్తుంది, కొంత బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది, మైల్డ్, ఇవన్నీ కూడా. అవి ఉన్నాయనుకోండి, మనం ముందే చెప్పామనుకోండి, వాడు ఓకే సార్ చెప్పాడు పర్లేదు, నేను ఒక పారాసిటమాల్ వేసుకుంటాను తగ్గిపోతుంది అనే ఆలోచనలో ఉంటుంది. లేదు, వాడికి ట్యాబ్లెట్ వేసుకుంటానే గుండె తేడా వచ్చేసి బ్లరింగ్ ఆఫ్ విజన్ వచ్చి హెడేక్ వచ్చింది అనుకోండి, వాడు ఇంకేం పర్ఫామ్ చేస్తాడు?
విల్ గోయింగ్ టు మోర్ డిప్రెషన్. అలా యూ నీడ్ టు ఎడ్యుకేట్ ద పేషెంట్, వీ నీడ్ టు టెల్ ద పేషెంట్ దీస్ ఆర్ ద థింగ్స్. ఇలా ఇలా చేస్తే నీకు ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ఈ విధంగా చేస్తే నువ్వు యూ కెన్ హ్యావ్ మోర్ ఫ్రూట్ఫుల్ అవుట్కమ్స్ అని. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. దట్స్ వాట్ మై స్ట్రాంగ్ మెసేజ్ టు దిస్ పాయింట్. ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ టెస్టోస్టెరాన్కి రిలేషన్ ఏంటి డాక్టర్? ఎందుకంటే నేను అంతకుముందు నేను ఫిట్నెస్ ట్రైనర్లో ఉన్నప్పుడు నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వచ్చేవాళ్ళంటే డాక్టర్ నన్ను ఎక్సర్సైజ్ చేయమన్నాడు, అందుకే నేను చేస్తున్నాను, నా బెడ్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయమంటున్నారు అని అనేవాళ్ళు. అంటే టెస్టోస్టెరాన్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్కి రిలేషన్ ఉందంటారా? ఎస్, ఉందండి. యాక్చువల్గా ఇట్స్ నాట్ డైరెక్ట్ బట్ ఇండైరెక్ట్, దట్స్ వాట్ ఐ కెన్ సే. అట్లని చెప్పేసి ఓవర్గా టెస్టోస్టెరాన్ బూస్టర్స్ కూడా తీసుకుంటుంటారు కొందరు. మీరు ఈ మజిల్ బిల్డింగ్ కోసం అని చెప్పేసి మీరు దీనిలలో మన ఈ కాంపిటీషన్స్ వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ తీసుకోవడము, దాంతో వారికి మజిల్ బిల్డ్ అయిపోవడం జరుగుతుంటుంది. డోంట్ గో టు సచ్ యాక్టివిటీస్. ఐ విల్ టెల్ యూ వై ద రీజన్ ఈజ్. ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. టెస్టోస్టెరాన్ అండ్ మజిల్ థింగ్. యూజువల్గా టెస్టోస్టెరాన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఇఫ్ యూ బిల్ట్ యువర్ మజిల్. ఫీమేల్కు ఎలా ఈస్ట్రోజన్స్ ఉంటాయో మేల్ కలా టెస్టోస్టెరాన్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఫ్యాట్, యువర్ ఈ అంటే ఫ్యాట్లో ఈస్ట్రోజనస్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి, అవి టెస్టోస్టెరాన్ సప్రెస్ చేస్తాయి. వన్స్ టెస్టోస్టెరాన్ ఈజ్ సప్రెస్డ్, యువర్ అంటే సెక్షువల్ అపెటైట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ తగ్గిపోతుంది. సో మనం ఏం చెప్తామంటే ఈ ఫ్యాట్ కాంపోనెంట్ను తీసేయండి, మజిల్ కాంపోనెంట్ను బిల్డ్ చేయండి. మజిల్ విల్ హ్యావ్ ఏ మోర్ టెస్టోస్టెరాన్. అంటే మజిల్ నీకు పెరిగే కొద్దీ ఫ్యాట్ కాంపోనెంట్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజనస్ కాంపోనెంట్ తగ్గిపోతుంది కదా. ఈస్ట్రోజనస్ కాంపోనెంట్ తగ్గిపోతే టెస్టోస్టెరాన్ సర్జ్ బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుంటుంది. అలా, అంతేగాని డైరెక్ట్ నువ్వు అలా మజిల్ బిల్డ్ చేస్తానే నీకు టెస్టోస్టెరాన్ అలా పెరిగిపోవడం. యూ నీడ్ టు కట్ డౌన్ యువర్ బెల్లీ ఫ్యాట్స్ అని బేసికల్లీ ఈస్ట్రోజనస్ కాంపౌండ్ అలా. సో బేసిక్గా ఎక్సర్సైజ్ వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, మసిల్ పెరగడం వల్ల టెస్టోస్టెరాన్ పెరిగి ఈ ఈస్ట్రోజనస్ కాంపౌండ్ తగ్గిపోతాయి, యువర్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అనేది పెరుగుతుంటుంది. అట్లని చెప్పేసి కొన్ని ఈ జిమ్స్లో వాళ్ళ ఈ వర్క్ స్టేషన్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు దే స్టార్టెడ్ గివింగ్ టెస్టోస్టెరాన్ అనమాట. అవుట్ సైడ్ టెస్టోస్టెరాన్ ఇస్తే నీకు టెంపరీ బెనిఫిట్ ఉంటుంది, కానీ దాని యొక్క లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చెప్తాను అనండి. పర్ఫార్మెన్స్ టెంపరీగా నీకు బెనిఫిట్ ఉంటుంది, కానీ దాంట్లో ఏమవుతుందంటే బాడీ హ్యాస్ సర్టెన్ ఈక్విలిబ్రియం. అంటే ఒక టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంట్రికేట్గా జరుగుతూ ఉంటుంది, అంటే మన అవసరాలకు తగినట్టు ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు బయట నుంచి ఇచ్చావనుకో, దానికి తెలియదు ఏదో ఉంది, ఇది బాడీలో టెస్టోస్టెరాన్ ఉంది, బాడీలో టెస్టోస్టెరాన్ ఉందంటే ఏం చేస్తుంది, ఆ సైకిల్ అనేది తగ్గిపోతుంది అనమాట, అంటే స్టాప్ అయిపోతుంది. బాడీ ప్రొడ్యూస్ చేసేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. బాడీ సరేలేండి సార్, బాడీ ప్రొడ్యూస్ చేసేది స్టాప్ అయితే ఏమని, నేను బయట నుంచి ఇచ్చుకుంటున్నాను కదా, నాకు సరిపోతుంది కదా అంటే అది అవ్వదు. ఎందుకో చెప్తాను అది కూడా. ఈ టెస్టోస్టెరాన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్తో పాటు ఫాలిక్యులార్స్ బేసిక్గా ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద టోటల్ యాక్సెస్. మన అంటే ఒక రితం బ్రెయిన్ నుంచి గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది, అది అన్ని దానిని గవర్న్ చేస్తుంది అనమాట. మన పర్ఫార్మెన్స్ ఒకటే కాదు కదా, సెక్షువల్ యాక్టివిటీ ఒకటే కాదు కదా, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా. దీంతో పాటు టెస్టోస్టెరాన్తో పాటు 2-3 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవన్నీ కూడా బంద్ అయిపోతాయి. ఇది పోయి యాక్సెస్ని సప్రెస్ చేసేస్తుంది కంప్లీట్గా. నువ్వు బయట నుంచి ఇస్తున్నావు అనుకోండి, యాక్సెస్ సప్రెస్ అయిపోతుంది. యాక్సెస్ సప్రెస్ అయిపోతే ఆటోమేటిక్గా నీకు ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది. టెస్టోస్టెరాన్ ఏమో ఉంటుంది, ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, అంటే ఏదైతే సెమెన్ ప్రొడక్షన్కు కావాల్సినటువంటి హార్మోన్స్ ఉన్నాయో అవి కూడా సప్రెస్ అయిపోతాయి. అవి సప్రెస్ అయిపోతే ఏమవుతుంది, వాడికి పిల్లలు కలగరు. సెమెన్ 0 ఉంటుంది, స్పర్మ్ 0 ఉంటుంది. నువ్వు కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళావు అనుకోండి, కంప్లీట్ 0 అయిపోతుంది. I have seen multiple patients with that sort of complaint. అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ లేకపోవడమే. దీనికి సొల్యూషన్ అప్పుడప్పుడు టీఆర్టీ అని కూడా వింటున్నాం, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్టాప్ గ్యాప్ ఇస్తారనమాట.
అప్పుడు ఏం చేస్తుంది, బాడీ స్టార్ట్స్ మళ్ళీ తగ్గిపోతుంది కదా టెస్టోస్టెరాన్ కన్జ్యూమ్ అయిపోయి, అప్పుడు బాడీ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్. కంటిన్యూస్గా అలా వేసుకుంటూ పోతే కనుక యూ విల్ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ ఎట్ లాంగ్ టర్మ్. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇంపార్టెన్స్లో మనం చేస్తుంటాం. వాడి పర్ఫార్మెన్స్ లేకపోతే వాడికి లో లెవెల్ ఆఫ్ ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, అంటే టెస్టిస్ చాలా చిన్నగా అయిపోతాయి, వానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, త్రోట్ ఈజ్ ఏజ్ ఉందనుకోండి, ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటారు. అంటే టెస్టిస్ చిన్నగా అయిపోయేసి ప్రొడక్షన్ ఏమి ఉండదు. అలాంటప్పుడు మనం తప్పదుగా కంపల్సరీ అవుట్ సైడ్ నుంచి ఇవ్వాల్సిందే. వాడి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ, మజిల్ బిల్డ్ కానీ, బోన్ హెల్త్ కానీ. ఈ సెక్షువల్ ఒకటే కాదు, టెస్టోస్టెరాన్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. నీ సోషల్ వెల్బీయింగ్, నీ మూడ్ కూడా టెస్టోస్టెరాన్, నార్మల్ మూడ్, నువ్వు ఎలా యాక్టివ్గా ఉన్నావంటే టెస్టోస్టెరాన్ వల్లనే, లేదంటే అలా డల్ అయిపోయి ఉంటాం అనమాట. ఓకే, సో లేజీ ఉండడం, డల్ ఉండడం సైన్. డే టైం నిద్ర రావడము, అలా డల్గా ఉండడం, ఫ్లక్చుయేషన్స్ ఇన్ మూడ్, దీస్ ఆర్ ఆల్ టెస్టోస్టెరాన్ డిపెండెంట్. దే కెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. అందుకే రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో దానికి రిలేటెడ్ ఉన్న హార్మోన్స్ అన్నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మెన్స్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది డాక్టర్. అంటే వెరీ వెల్ లాస్ట్ క్వశ్చన్. నేను అంటే మరి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చాలా మంది క్లీన్ చేసుకోరు. సాఫ్ట్వేర్స్ దే డోంట్ నో అబౌట్ దేర్ హార్డ్వేర్ అని. No, don't take it as a personal note. Okay. See, maybe మెడికల్ ప్రొఫెషన్, వాడు చిన్నప్పుడు వాడు దీంట్లో మెడికల్ ప్రొఫెషన్లో ఉండడం వల్ల వాడికి ఆ నాలెడ్జ్ ఉండి వాడు క్లీన్ చేసుకుంటాడు. చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను. ఐ వాంట్ టు టేక్ దిస్ స్టేజ్ యాజ్ వన్ ఆఫ్ ద మెసేజ్ టు దెమ్ ఆల్సో. దే నీడ్ టు retract their prepuce and clean the glans penis. Otherwise what happens is, కొంచెం నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పండి డాక్టర్. అంటే పెనిస్ ఫోర్ స్కిన్ ఉంటుందిగా, దే హ్యావ్ టు రిట్రాక్ట్ ద ప్రిప్యూస్ అంటారు దాన్ని. రిట్రాక్ట్ ఇట్, దే హ్యావ్ టు క్లీన్ ఇట్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్స్ కాల్డ్ ఫైమోసిస్. అంటే ముందర అలా క్లోజ్ అయిపోతుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము, సమ్ సార్ట్ ఆఫ్ అంటే పెయిన్ రావడం. ఇప్పుడు కొంతకాలం తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో పాల్గొన్నప్పుడు అది ఎనికిపోలేకపోయింది అనుకోండి, అంటే వాడికి పెయిన్ వచ్చేస్తుంది. ఆ స్కిన్ అనేది ఎనికిపోకపోతే, వెన్ యూ హ్యావ్ ఎ ఎరెక్ట్ పెనిస్, యువర్ ఫోర్ స్కిన్ షుడ్ గో బ్యాక్ కదా. ఓకే, అలా అప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ హీ వాజ్ నాట్ పుల్లింగ్ ఇట్ బ్యాక్. వన్ ఫైన్ డే హౌ కెన్ ఇట్ గో? ఓకే, అలాంటప్పుడు వాడికి పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు ఎలాంటి సినారియోస్ ఏర్పడతాయంటే పారాఫైమోసిస్ అంటారు. అంటే వాడికి పెనిస్ ఫుల్ ఎరెక్ట్ వస్తుంది, ఆ స్కిన్ పోయి వెనకాలపై రింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. దట్స్ కాల్డ్ పారాఫైమోసిస్. అప్పుడు సర్జికల్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా పోయి ఆ స్కిన్ రెడ్యూస్ చేయాలి, అప్పుడు ఆ సర్కంసిషన్ అనేది చేయాలి. వెరీ ఫన్నీ థింగ్, దే డోంట్ నో. సార్ నాకు తెలియదు సార్, ఆల్ దీస్ డేస్ ఐ వాజ్ నాట్ అవేర్. సో బేసిక్గా హైజీన్, జెనిటల్ హైజీన్ ఈజ్ మస్ట్. దే నీడ్ టు రిట్రాక్ట్ ది ప్రిప్యూస్, దే హ్యావ్ టు క్లీన్ ద గ్లాన్స్ అంటే ముందర బల్బ్ లాగా ఉంటుంది కదా, దాన్ని గ్లాన్స్ పెనిస్ అంటారు, దాన్ని క్లీన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మస్ట్ థింగ్. చిన్నప్పటి నుంచి 5 years అప్పటి నుంచి మామూలుగా మదర్ పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు యూజువల్ క్లీన్ చేస్తారు. తర్వాత ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దే హ్యావ్ టు రిట్రాక్ట్ ద ప్రిప్యూస్ అండ్ దే హ్యావ్ టు క్లీన్ ఇట్. అదొకటేనా హైజీన్ మ్యాటర్? మిగతా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పర్సనల్ ఎక్స్టర్నల్ నథింగ్ ఇష్యూస్. స్వెట్ వల్ల వదిలేసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా? ఇంకో రీసెంట్ వాట్ మై అబ్జర్వేషన్ ఈజ్ దే ఆర్ వేరింగ్ వన్ టైప్ ఆఫ్ అండర్ గార్మెంట్స్. అంటే దే ఆర్ నాట్ బ్రీతబుల్. అంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, సింథటిక్. నౌ మోస్ట్ ఆఫ్ ద అండర్వేర్స్ ఆర్ లైక్ అలానే వస్తున్నాయి, బాగా టైట్గా ఉంది. సో దోస్ ఆర్ ఆల్సో వెరీ కామన్లీ. అంటే స్వెట్ అక్కడే ఉండిపోవడము, సమ్ సార్ట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అలాంటివి జరుగుతుంటాయి. యూ నీడ్ టు అబ్జర్వ్ దట్. ఏమన్నా ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ క్లీన్ చేసుకోవడం, లేకపోతే నార్మల్ రెగ్యులర్ జెనిటల్ వాష్? Specific. Until unless you develop a fungal infections or some sort of bacterial infection, we don't use any antibiotic or antifungals. Common is bacterial infections వస్తాయి. Until unless patient is so much immunocompromised అలా ఉంటే తప్పితే
వాళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు. అలాంటప్పుడు మనం యాంటీఫంగల్స్ యూజ్ చేయాల్సి వస్తుంటుంది. సమ్ సార్ట్ ఆఫ్ లోకల్ అప్లికేషన్స్ కానీ, లేదంటే యాంటీబయాటిక్ యూసేజ్ కానీ అలా చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఫోర్ స్కిన్ ఆ ఏరియాని క్లీన్గా ఉంచుకోవాలి, Yes. అది ప్రయారిటీ. Yes. అండ్ ఇంకా ఈ హైజీన్కి కూడా కొన్ని కంపెనీస్ సెపరేట్ ఆ ఏరియాలో క్లీన్ చేసుకొని జెనిటల్ ఏరియాలో క్లీన్ చేసుకోవడానికి సెపరేట్ లిక్విడ్స్ అంటే Those are Mar- all norm- marketing అంటే జిమ్మిక్స్ అంతే కానీ దెర్ ఈస్ నథింగ్. సింపుల్ సోప్ వాష్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. రెగ్యులర్ సోప్ వాష్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. అంటే రెగ్యులర్ నువ్వు స్నానం చేస్తూ అప్లికేషన్ ఆఫ్ సోప్ అండ్ అంటే హెయిర్ను కూడా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంచుకున్నామంటే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. నో నీడ్ టు యూజ్ ఎనీ ఎక్స్ట్రా ప్రోడక్ట్ టు గెట్ ఏ అక్కడ ఏదో హెల్తీ ఉండాలనేది ఏం లేదు. డాక్టర్ ఇది అవును, ఇది కొంచెం ఎంత డీప్గా ఉండొచ్చేమో, బట్ నాకు అనిపిస్తుంది మన నార్మల్ స్కిన్ టోన్ ఉన్నప్పుడు కూడా నార్మల్ స్కిన్ కలర్ ఉన్న వాళ్ళు కూడా జెనిటల్ ఏరియాలో డార్క్ ఉంటుంది. దట్ ఈస్ నార్మల్. మెలనిన్ దట్ ఈస్ వెరీ కామన్. మెలనిన్ అంటే- పిగ్మెంట్ అని ఉంటుంది, ఎవరికైనా సరే అది కామనే. జెనిటల్ స్కిన్ ఈజ్ బ్లాక్ కలర్, దట్ కెనాట్ బి. అది అంతేనా? అంతే అంతే. ఎందుకు అని మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అక్కడ. మ్మ్. దట్ ఈస్ నాట్ అబ్నార్మల్. మ్మ్. నో, దట్ ఈస్ నార్మల్. ఓకే. దిస్ ఆర్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని Myths కరెక్టే. అంటే వాడు అది అబ్నార్మల్ అనుకుంటే వాడు హ్యాపీగా ఉండలేడు. ఐ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఈస్ నార్మల్. అంటే అంతే కదా, వాడికి తెలిస్తేనే ఓహో అందరిలాగానే నేను ఉన్నాను అంతే. మ్మ్. అంటే వేరే కంట్రీ వాళ్ళకి ఆ మెలనిన్ తక్కువ ఉంటుందా? అట్లా అట్లా ఏం అలా ఏం లేదు. మెలనిన్ ప్రోడక్ట్ ఈజ్ ద సేమ్. వీఆర్ లైక్ డార్క్ స్కిన్ పీపుల్ అండ్ వాళ్ళ ఫెయిర్నెస్తో వాడికి అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. మ్మ్. ఓకే. నీ యొక్క స్కిన్ టోన్ బట్టే కదా, ఇక్కడ ఉన్న మన దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్మ్. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు డాక్టర్? Thanks for giving me the opportunity to at least tell some information and busting some myths and give some information about the infertility, impotence, Rohit. And నా మెసేజ్ అంటూ ఇలా సపరేట్గా ఏం లేదు. బీ అవేర్ ఆఫ్ యువర్ సెక్షువల్ లైఫ్ అండ్ ప్లే సేఫ్ అండ్ don't take any over-the-counter medications. Take advice. If at all needed, we are there to help you out, and this will help you out a lot. Thank you. తెలుసు కదా ఈ పాడ్కాస్ట్ని ఎవరికి షేర్ చేయాలో, చేసేయండి అందరికీ.